ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. తిరుమల తిరుపతి దేవస్థానములలో అంతర్భాగమైనటువంటి హిందూ ధర్మ ప్రచార పరిషత్ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క దేవాదాయ ధర్మాదాయ శాఖ కలిపి ఈ ఆగస్టు నెలలో 8, 9, 10 3 రోజుల పాటు నిర్వహించతలపెట్టినటువంటి మనగుడి కార్యక్రమానికి నేపథ్యంగా జరుగుతున్నటువంటి 2 రోజుల ప్రసంగాలలో ఇవాళ 2వ రోజు ప్రసంగం చేయడం జరుగుతోంది. మన గుడి అనేటటువంటి శీర్షిక ఉంచడానికి కారణం ఏమిటి? ఆ దేవాలయమునకు ఉండేటటువంటి ప్రాముఖ్యత ఎటువంటిది? అసలు దేవాలయం అనేటటువంటిది మనిషి పండడానికి ఎలా కారణమవుతుంది? దేవాలయ వ్యవస్థ యొక్క వైశిష్ట్యమేమి అన్న దాని మీద నిన్నటి రోజున మీతో నేను పరిచయ ప్రసంగం చేయడం జరిగింది. 8, 9, 10 3 రోజులుగా జరిగేటటువంటి ఈ కార్యక్రమంలో ఏ రోజున ఏ కార్యక్రమాన్ని నిర్వహించాలి అన్నది కూడా దేవస్థానం వారు, తర్వాత దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు స్పష్టంగా మనకి సూచన చేసి ఉన్నారు. 8వ తారీఖు అంటే రేపటి రోజు ఉదయం వేళ భక్తులందరూ కూడా సమావేశమై ఏ ప్రాంతంలో ఉండేటటువంటి దేవాలయానికి చెందినటువంటి వారు ఆ దేవాలయ ప్రాంగణంలో కలుసుకుని వాళ్ళకి సాధ్యమైనటువంటి పరికరములన్నీ వాళ్ళు సమకూర్చుకుంటారు. ఏదో బయట ఉన్నటువంటి కొన్ని అక్కర్లేని మొక్కలు తీసేయాలి అనుకున్నారనుకోండి, ఆ మొక్కలు తీసేయడానికి కావలసినటువంటి సంభారములు, ఏదో దేవాలయం బయట ఉన్నటువంటి గోడలన్నిటినీ శుభ్రం చెయ్యాలి అంటే ఆ శుభ్రం చెయ్యడానికి కావలసినటువంటి సంభారములు, వాటిని భక్తులు సిద్ధం చేసుకుని దేవాలయం యొక్క బయటి ప్రాంతాన్నంతటినీ కూడా 8వ తారీఖున శుభ్రం చేస్తారు. అలాగే 9వ తారీఖున దేవాలయం లోపల ఉండేటటువంటి ప్రాంగణాన్నంతటినీ కూడా శుభ్రం చేస్తారు. ఆ శుభ్రం చేసేటప్పుడు లోపల ఉండేటటువంటి గోడలు, మహామంటపము, ముఖమంటపము, అర్ధమంటపము, అంతరాలయం యొక్క గోడలు ప్రమాదకరమైనటువంటి వాటి జోలికి వెళ్లకుండా, అంటే పెద్ద పెద్ద గోపురాలు అవి ఎక్కకుండా, ధ్వజస్తంభం, లోపల ఉండేటటువంటి వాహనాలు, భగవంతుని యొక్క ఆరాధన యందు ఉపయోగించేటటువంటి పాత్రలు, ఇటువంటి వాటన్నిటినీ కూడా శుభ్రం చేస్తారు. 8వ తారీఖు 9వ తారీఖు కూడా సాధ్యమైనంత వరకు దేవాలయానికి సంబంధించిన గోశాల ఉన్నా లేదా దేవాలయం దగ్గరలో ఏదైనా గోవు ఉన్నా ఆ గోవుకి చక్కగా స్నానం చేయించి మెడలో పుష్పహారాన్ని అలంకారం చేసి దానికి బొట్టు పెట్టి, అలాగే ప్రాంగణం అంతా కూడా తుడిచి ఆవు పేడ కలిపినటువంటి నీళ్లతో కళాబీ చల్లి చక్కటి రంగవల్లులు అంటే ముగ్గులు తీర్చిదిద్ది దేవాలయ ప్రాంగణాన్నంతటినీ కూడా శోభస్కరంగా తయారు చేసుకుంటారు. ఇక 10వ తారీఖున దేవాలయంలో భజనలు చెయ్యడం అనేటటువంటి కార్యక్రమాన్ని తప్పకుండా నిర్వర్తిస్తారు. అలాగే భక్తులందరూ కూడా సమావేశమై ఉదయం కానీ సాయంకాలం కానీ విష్ణు సహస్రనామ స్తోత్రం కానీ లలితా సహస్రనామ స్తోత్రం కానీ ఆయా దేవాలయంలో ఉండేటటువంటి మూర్తి వైభవాన్ని బట్టి, ఆ దేవాలయంలో ఉండేటటువంటి దేవతా స్వరూపం యొక్క ప్రధానమైనటువంటి విశేషాన్ని బట్టి, అది శివాలయం అయితే శివ సంబంధం, విష్ణువాలయం అయితే విష్ణు సంబంధం, పరదేవత దేవాలయం అయితే పరదేవతకి సంబంధించినటువంటి సహస్రనామావళి చదువుతారు. అంటే నా ఉద్దేశ్యం శివాలయంలో విష్ణు సహస్రం చదవకూడదు అని మాత్రం కాదు. ఏది ఎక్కడైనా చదవవచ్చు. ఉన్న ఒక్క పరమాత్మయే అన్ని రూపాలు పొందుతున్నాడు. కాబట్టి భగవంతుని యొక్క సహస్రనామ స్తోత్రాలను అనుసంధానం చేసుకుని భజనలు చేసి తిరుమల తిరుపతి దేవస్థానం వారు శ్రీ వెంకటేశ్వరుని యొక్క పాదముల మీద పెట్టి అర్చన చేసి తీసి పంపినటువంటి రక్షాబంధనములను స్వీకరించి అందరూ కూడా రక్షాబంధనాన్ని కట్టుకుంటారు. రక్షాబంధనం కట్టుకోవడం అనేటటువంటిది 10వ తారీఖు జరిగేటటువంటి కార్యక్రమంలో
ప్రధానమైనటువంటి అంగములలో ఒకటి. దానికోసం 50,000 పైచిలుకు దేవాలయానికి కొన్ని, బహుశः నా ఉద్దేశంలో లక్షల మీదే ఈ రక్షాబంధనాల్ని ప్రతి దేవాలయానికి పంపించారు. అంటే దీనికి ముందు ఎంత పెద్ద పరిశ్రమ చేసి ఎంత జాగ్రత్తగా ఏర్పాట్లు చేస్తే ఇన్ని దేవాలయానికి అవన్నీ అంది ఉంటాయో ఆలోచన చెయ్యండి. ఇంత పెద్ద కార్యక్రమంగా రక్షాబంధనాల్ని పంపించారు. ఈ రక్షాబంధనం శ్రావణ పౌర్ణమి నాడు కట్టుకోవలసినటువంటి అవసరం ఏమిటి? మన గుడి కార్యక్రమం జరుగుతోంది కాబట్టి మన గుడి కార్యక్రమంలో అంతర్భాగంగా 3వ రోజు రక్షాబంధనాలు కట్టుకొమ్మని శ్రీ వెంకటేశ్వరుని పాదముల మీద పెట్టి పూజించినటువంటి రక్షాబంధనములను పంపడం జరిగిందా? లేకపోతే శ్రావణ పౌర్ణమి నాడు రక్షాబంధనం కట్టుకోవడం అనేటటువంటి సంప్రదాయం పూర్వం నుంచి ఎక్కడైనా ఉందా? అలా కట్టుకోవలసినటువంటి అవసరం గురించి ఎక్కడైనా చెప్పబడిందా అంటే మీరు ఒక్క విషయాన్ని జాగ్రత్తగా పరిశీలనం చేయాలి. సాధారణంగా దేవతల చేతిలో రాక్షసులు ఓడిపోతూ ఉంటారు. కానీ ఒకానొకప్పుడు అదే పనిగా ప్రతిసారి దండయాత్ర చేసినప్పుడల్లా దేవతల చేత ఓడిపోతున్నటువంటి రాక్షసులు ఈసారి ఎలాగైనా సరే మనం దేవతల్ని గెలవాలి అనేటటువంటి కృతనిశ్చయంతో పూనికతో ప్రయత్నాన్ని ప్రారంభం చేశారు. అందులో అంతర్భాగంగా రాక్షసులకు నాయకుడైనటువంటి బలిచక్రవర్తి గురువైనటువంటి శుక్రాచార్యుల వారి యొక్క సేవ చేశాడు. గురువు దేని చేత ప్రసన్నుడవుతాడు అంటే శుశ్రూష చేత. ఎందుకంటే శిష్యుని యొక్క ఆర్తి అర్థమవుతుంది. అలా ఎంతో కాలం సేవించాడు శుక్రాచార్యుల వారిని. శుక్రాచార్యుల వారు తన శిష్యుని యొక్క మనోగతాన్ని తెలుసుకున్నాడు. మంత్రము చేత సాధించలేనటువంటి విషయం ఉండదు. ఆ వేదప్రోక్తమైనటువంటి సుస్వరంతో కూడుకున్నటువంటి మంత్రముల చేత చేయబడినటువంటి యజ్ఞము వలన, విశ్వజిత్ అనబడేటటువంటి యజ్ఞము వలన ప్రీతి చెందినటువంటి పరమాత్మ బలిచక్రవర్తి అధిరోహించి దేవతల్ని గెలవడానికి కావలసినటువంటి సమస్త సంభారములు, రథము దగ్గర నుంచి ఆయన యుద్ధంలో వాడేటటువంటి ధనస్సు, అక్షయబాణ తూణీరములను కూడా అనుగ్రహించాడు. అవి ఆ యజ్ఞ కుండంలోంచే పైకొచ్చాయి. వాటిని ధరించి గురువుగారైనటువంటి శుక్రాచార్యుల వారి యొక్క అనుగ్రహాన్ని సంపాదించుకొని ఆయన ఆశీర్వచనం పొంది దేవతల మీదకి దండయాత్రకి వెళ్ళాడు. ఆ దేవతల మీదకి దండయాత్రకి వెళ్ళినటువంటి బలిచక్రవర్తి దుర్నిరీక్షుడు. ఆయన్ని ఎదుర్కొనడం దేవతలకి సాధ్యం కాలేదు. ఇంద్రుణ్ణి 33 కోట్ల మంది దేవతల్ని కూడా ఓడించాడు. ఇంతమందిని ఓడిస్తే ఈ శక్తి అంతా ఎక్కడి నుంచి వచ్చింది? గురువుగారి అనుగ్రహంలోంచి వచ్చింది. శుక్రాచార్యుల వారి యొక్క అనుగ్రహ బలంలోంచి బలిచక్రవర్తికి ఈ వైభవం వచ్చింది. ఇప్పుడు మరి దేవేంద్రాదుల్ని కాపాడవలసిన వాడెవరు? వాళ్ళ గురువుగారు బృహస్పతి. అందుకని ఇంద్రుడు బయలుదేరి వాళ్ళ గురువుగారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి బృహస్పతిని అడిగాడు, మేము ఎలా రక్షింపబడతాం? దుర్నిరీక్షుడుగా ఉన్నాడే బలిచక్రవర్తి, ఆయన్ని గెలవడం మాకు సాధ్యం కావట్లేదు, ఇప్పుడు మేమేం చెయ్యాలని అడిగాడు. బృహస్పతి కించిత్ ఆలోచన చేసి మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు. ఆయన అన్నాడు, ఇవాళ బలిచక్రవర్తి ఇంత వైభవాన్ని ఇంత బలాన్ని పొందాడు అంటే అదంతా గురువుగారి యొక్క అనుగ్రహంలోంచి వచ్చింది. గురువుగారు అనుగ్రహించడానికి లోకంలో కారణం ఏముంటుంది? విధేయత ఒక్కటే. ఎవడు వినయంతో నిలబడతాడో వాణ్ణి గురువు అనుగ్రహిస్తాడు. ఎప్పుడు గురువుని ధిక్కరిస్తాడో, గురువు చెప్పినటువంటి మాటని ఔదలదాల్చాడో ఆనాడు గురువుకి ఆగ్రహం కలుగుతుంది. గురువు నోటి వెంట ఏమీ అనక్కర్లేదు. గురువు ఆగ్రహం చెందినంత మాత్రం చేత అన్నీ భ్రష్టమైపోతాయి. విపరీతమైనటువంటి ఇబ్బందులకి లోనైపోతాడు. అందుకే విప్రబలమున వైనికి బలము వచ్చి వారి చేకొనకీతడు వాడి చెడును. ఏ శుక్రాచార్యుల వారి యొక్క అనుగ్రహం చేత ఇంత బలాన్ని పొందాడో ఆ బలి చక్రవర్తే ఒకానొకప్పుడు రాక్షస ఉపాధి కనుక, రాక్షసులకు నాయకుడు కనుక, రాక్షసులతో కలిసి తిరుగుతున్నాడు కనుక, ఐశ్వర్యము వలన కలిగినటువంటి అహంకారము ఏర్పడుతుంది కనుక గురువుని ధిక్కరిస్తాడు.
ఆ గురువుని ధిక్కరించిన నాడు ఉత్తర క్షణంలో అతని ఐశ్వర్యమంతా నశించిపోతుంది. అతను గురువుని ధిక్కరించడానికి కొంత సమయం పడుతుంది. అప్పటి వరకు మీరు ఓర్పు పట్టాలి, ఓర్పుతో ఉండండి అన్నాడు. ఆ ఓర్పు అన్న మాట ఎంత దూరం వెళ్ళింది, ఎంత కష్టపడ్డాడు ఇంద్రుడు అంటే, ఎండకన్నెరుగని ఇంద్రుని ఇల్లాలు పలుపంచలను జాలి పడెను నీడు, త్రిభువన సామ్రాజ్య విభవమ్ము కోల్పోయి దేవేంద్రుడడవుల తిరిగి నీడు, కలిమి గారాబు బిడ్డలు జయంతాదులు శబరార్భకుల వెంట చనిరి నీడు, అమరుల కాధారమవు అమరావతి అసురుల కాటపట్టయ్య నీడు, బలి జగములనెల్ల బలియుచునున్నాడు వాని గెలువరాదు వాసవునకు, యాగభాగమెల్ల అతడాహరించును కడగి దేవతలకొక్క కడియనీడు అంది అదితి కశ్యప ప్రజాపతితో మాట్లాడుతూ. అదితి యొక్క కొడుకు ఇంద్రుడు, దేవతలు. ఆమె తన కొడుకు పడుతున్నటువంటి బాధల్ని కశ్యప ప్రజాపతితో చెప్పింది. ఎండకన్నెరుగని ఇంద్రుని ఇల్లాలు, మొట్టమొదట కొడుకు గురించి బాధపడలేదు, కోడల గురించి బాధపడింది. అది ఉత్తమ సంస్కారం. ఎండకన్నెరుగనటువంటి నా కోడలు ఇవాళ పలు పంచలన కష్టాలు పడుతోంది. పైగా కలిమి గారాబు బిడ్డలు, ఇంద్రుని కొడుకు జయంతుడు మొదలైనటువంటి వాళ్ళు ఇవాళ అరణ్యంలో శబరి జాతిలో పుట్టినటువంటి వారితో కలిసి ఆ శబరార్భకులతో కలిసి ఆడుకుంటున్నారు. ఎక్కడో దేవలోకంలో ఉండవలసినటువంటి బిడ్డలు. పైగా అసలు దేవతలకి ఆటపట్టైనటువంటి అమరావతి ఇవాళ రాక్షసుల చేత గెలవబడింది. యజ్ఞంలో ఇచ్చినటువంటి హవిస్సుని బలిచక్రవర్తి ఒక్కడే తింటున్నాడు. కనీసం ఒక పిడచ కూడా ఇంద్రుడికి పెట్టట్లేదు. ఇన్ని బాధలు పడుతున్నాడు ఇంద్రుడు. దీనికి ఏ విధమైనటువంటి ప్రతిక్రియ, ఏ విధమైనటువంటి ఉపాసనా బలం వలన మళ్ళీ బలిచక్రవర్తి యొక్క వైభవం తగ్గి ఇంద్రుడికి దక్కవలసినటువంటి వైభవం ఇంద్రుడికి దక్కుతుందో ఉపదేశం చేయమని అడిగింది. ఇంద్రుడు పడుతున్నటువంటి కష్టాలన్నిటినీ చూసింది భార్య శచీదేవి. చూసి ఆమె ఆ ఇంద్రుడి యొక్క చేతికి ఒక రక్షాబంధనాన్ని కట్టింది. ఆ రక్షాబంధనాన్ని ఇప్పటికీ కూడా మనం కట్టుకుంటూ ఉంటాం. మీరు ఏదైనా ఒక క్రతువు, చాలా ప్రధానమైనటువంటి క్రతువు ఏదైనా చేస్తున్నారనుకోండి, ఒక హోమం చేస్తున్నారు, లేకపోతే పెళ్లిపీటల మీద కూర్చున్నారు, లేకపోతే ఏదో ఒక గొప్ప నోమో వ్రతమో చేసుకుంటున్నారు. అది పూర్తయ్యే పర్యంతము ఏ విధమైనటువంటి అశౌచము కూడా మనని బాధించకూడదు. అశౌచం వచ్చిందనుకోండి, లేదా అమంగళకరమైనటువంటి వార్త విన్నామనుకోండి, లేదా శరీరానికి అమంగళప్రదమైనటువంటి విషయం ఏదైనా స్పృశించడం జరిగిందనుకోండి, తగిలిందనుకోండి, వెంటనే ఆ చేసేటటువంటి క్రతువు కొనసాగించడానికి అర్హతని కోల్పోతాడు. అలా కోల్పోకుండా ఉండాలి అంటే రక్షాబంధనము అని ఆ పోగులతో తయారు చేయబడినటువంటి త్రాటిని తీసుకొచ్చి అష్టదళ పద్మం వేసి, తండుల రాశితో అంటే బియ్యంతో అష్టదళ పద్మం వేసి ఒక పాత్ర పెట్టి దాని మీద ఈ రక్షాబంధనాన్ని ఉంచి దానిలోకి మంత్రముల చేత భగవత్ శక్తిని ఆవాహన చేస్తారు. ఆవాహన చేసి ఓం భుజంగాయ విద్మహే అంటూ ఆయనలోకి తన్నః సర్ప ప్రచోదయాత్ అని సర్పశక్తిని ఆవాహన చేస్తారు. ఆవాహన చేసి దానికి పంచోపచారములు చేసి ఆ రక్షాబంధనం కట్టుకుంటూ ఒక శ్లోకం చెప్తారు. ఆ శ్లోకం ఎవరు చేసినటువంటి క్రతువు వలన అటువంటి శక్తి పొందింది అంటే దానికి ప్రారంభంలో శచీదేవి ఆ రక్షాబంధనాన్ని కట్టింది అని. ఏన బద్ధో బలీరాజా దానవేంద్రో మహాబలః తేన త్వాం అనుబధ్నామి రక్షామాచలమాచల అంటారు. అంటే శచీదేవి దేవేంద్రుడికి కట్టినప్పుడు చెప్పిందిట ఈ మాట. మహాబలవంతుడైనటువంటి బలిచక్రవర్తి ఇప్పుడు నేను కట్టినటువంటి రక్షాబంధనము ఏది అయితే నీకు ఉన్నదో ఇంద్ర, దీని యొక్క అనుగ్రహ బలం చేత ఆయన యొక్క బుద్ధి యందు వైక్లభ్యం కలుగుతుంది. కలిగి బలిచక్రవర్తి ఏ పని చెయ్యకూడదో అది చేస్తాడు. అది ఆయన అపజయానికి కారణం, అదే నీ విజయానికి కారణం.
ఇది ఇప్పుడు కాదు, ఎప్పటికీ నీకు ఇటువంటి విజయ పరంపరని కొనసాగించగలిగినటువంటి శక్తి ఈ రక్షాబంధనము కల్పించుగాక అని శచీదేవి అభిమంత్రించి కట్టింది ఆ ఇంద్రుడి యొక్క చేతికి. ఎప్పుడైతే ఇంద్రుడి చేతికి శచీదేవి అటువంటి రక్షాబంధనం కట్టిందో బలిచక్రవర్తి మనస్సులో రాకూడని ఆలోచన వచ్చింది. అదే సమయానికి శ్రీ మహావిష్ణువు వామనావతారంగా వచ్చి బలిచక్రవర్తి యొక్క యజ్ఞవాటంలోకి ప్రవేశించి 3 అడుగుల భూమి దానం ఇమ్మని అడిగాడు. 3 అడుగులేవి, ఇంకేమైనా అడుగు ఇస్తానన్నాడు. ఆయన అన్నాడు, నాకొద్దు, నాకు 3 అడుగుల నేల చాలు, అంతకన్నా నాకు అక్కర్లేదన్నాడు. ఇస్తానన్నాడు, తప్పకుండా ఇచ్చేస్తానన్నాడు. అనగానే శుక్రాచార్యుల వారు పరుగున వచ్చారు. వచ్చి వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణవిత్తమాన భంగమందు జిగిత గోకులాగ్ర జన్మరక్షణమందు బొంకవచ్చు నఘము పొందనధిప. రాక్షస నీతి చెప్పాడు. కొన్ని విషయాల్లో అబద్ధాలు ఆడచ్చు. అసలు ముందు ప్రధానమైనటువంటి శరీరమే పోతే, ప్రాణమైపోతే ఇంకా సత్యం చెప్పి ప్రయోజనం ఏముంది? రాక్షస నీతి. వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణ విత్త మాన భంగమందు జికిత గోకులాగ్ర జన్మరక్షణమందు కొన్ని విషయాలు చెప్పాడు. వారిజాక్షులందు ఆడవాళ్ళ విషయంలో అబద్ధాలు ఆడచ్చు అన్నాడు. రాక్షస నీతిని చెప్తున్నది శుక్రాచార్యుల వారు చెప్పింది. వారిజాక్షులందు వైవాహికములందు పెళ్లికి అబద్ధాలు ఆడచ్చు అన్నాడు. వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణవిత్తమాన భంగమందు, ప్రాణం పోతున్నప్పుడు, డబ్బు పోతున్నప్పుడు, మానం పోతున్నప్పుడు అబద్ధం ఆడవచ్చు. ప్రాణవిత్తమాన భంగమందు జికిత గోకులగ్ర జన్మరక్షణమందు, గోబ్రాహ్మణుల యొక్క రక్షణ ఎందు, గోకులగ్ర జన్మరక్షణమందు బొంకవచ్చు నఘము పొందడధిప. అబద్ధం ఆడచ్చు, దాని వలన ఏ విధమైనటువంటి పాపము రాదు. కాబట్టి ఇస్తానన్నావు, ఇస్తానని అన్నాను, కానీ ఏవో పొరపాటున అనేశాను, ఇప్పుడు ఇవ్వను అను. ఒక్క అబద్ధంతో గొడవ వదిలిపోతుంది. కాదు, సత్యానికి కట్టుబడిపోతానికి ఇస్తానంటావా? 2 అడుగులతో భూమి ఆకాశములను కొలిచేస్తాడు. 3వ అడుగు ఎక్కడ పెట్టనని అడిగి నీ శిరస్సు మీద పెట్టి పాతాళానికి తొక్కేస్తాడు. ఇవ్వకు, దానం ఇవ్వద్దని చెప్పాడు. ఎప్పుడైతే శచీదేవి కట్టినటువంటి ఆ రక్షాబంధనం ఇంద్రుడి యొక్క చేతికి ఉన్నదో బలిచక్రవర్తి యొక్క మనస్సులోని ఆలోచన ఇంకొకలా వెళ్ళింది. ఆయన గురువు యొక్క మాటని ధిక్కరించాడు. బ్రతుకోవచ్చుగాక బహువిధంబులనైన వచ్చుగాకలేమి వచ్చుగాక జీవధనములైన చెడుగాక పడుగాక మాట మీరలేడు మానధనుడు అన్నాడు. ఎలాగైనా బ్రతకచ్చు, బ్రతుకవచ్చుగాక బహువిధంబులనైన వచ్చుగాక లేమి వచ్చుగాక. ఒకవేళ నాకు దానివల్ల దరిద్రమే వస్తే రాని, వచ్చుగాక లేమి వచ్చుగాక ధనములైన చెడుగాక పడుగాక, దాని వలన నా జీవితమే పోని, నా ధనస్సే పోని, మాట మీరలేడు మానధనుడు. అభిమానానికి పోయాడు. గురువుగారి మాట వినకుండా గురువుని తిరస్కరించాడు. పైగా ఎటువంటి కీర్తి పొందుతున్నాను? ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్న మర్యాదంచెందుకరంబు క్రిందగుట ఆపై నాకరంబుంటమేల్ కాదే రాజ్యము విద్యమున్ చటతమే కాయంబు నాపాయమే. లక్ష్మీదేవి యొక్క తల మీద, బుగ్గల మీద, ఆమె యొక్క పాదముల మీద ఎవరి చెయ్యి పడుతుందో అలా చెయ్యి పడినప్పుడల్లా శ్రీ మహాలక్ష్మి అంతటిది సంతోషిస్తుందో అటువంటి లక్ష్మీనాథుడైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క చెయ్యి కింద ఉండడమా దానం అడిగి నేను ఇవ్వడమా? కాదనను, ఇచ్చేస్తానండి. వెంటనే శుక్రాచార్యుల వారు అన్నారు, నా మాట కాదంటున్నావు కాబట్టి ఐశ్వర్య భ్రష్టుడవగుదువుగాక అన్నాడు. బలిచక్రవర్తి యందు ఈ గురు తిరస్కారం అనేటటువంటి బుద్ధి ఎందుకు కలిగింది అంటే, తన భర్తకి విజయం కలగడం కోసం, విజయ పరంపరలు నిలబడడం కోసం శచీదేవి ఇంద్రుడికి ఆ రోజున రక్షాబంధనాన్ని కట్టింది అని మనకి లోకంలో చెప్పబడేటటువంటి విశేషం. అందుకే శ్రావణ పౌర్ణమి నాడు ఏం చేస్తారంటే, వారు వీరు అని కాదు, మీరు ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. మిగిలిన సమయాల్లో రక్షాబంధనం కట్టుకుంటే ఎవరు ప్రధానంగా పీటల మీద కూర్చున్నారో వాళ్ళు మాత్రమే కట్టుకుంటారు. కానీ శ్రావణ పౌర్ణమి నాడు రక్షాబంధనం కట్టుకునేటప్పుడు కేవలం ఎవరో ఒక్కరే కట్టుకోకూడదు. రక్షాబంధనాన్ని ప్రతివారు ధరించాలి అని శాస్త్రవాక్కు. అందరూ కట్టుకోవాలి రక్షాబంధనం. అది మధ్యాహ్న వేళ దాటిన తరువాత కట్టుకోవాలి.
కట్టుకునేటప్పుడు భర్తకి భార్య కట్టాలి, భార్యకి భర్త కట్టాలి, బిడ్డలకి తల్లి కానీ తండ్రి కానీ ఇద్దరిలో ఎవరైనా కట్టచ్చు. చాతుర్వర్ణముల వారు కట్టుకోవాలి. అసలు ఆ రోజున రక్షాబంధనం కట్టుకోకుండా ఎవ్వరూ ఉండకూడదు. అందరూ రక్షాబంధనం కట్టుకోవాలి. అందరూ రక్షాబంధనం కట్టుకోవాలంటే అసలు ఆ రక్షాబంధనాన్ని సిద్ధం చేసుకునేటటువంటి విధానం, ఆ తరువాత దానికి పూజ చేసి దాన్ని కట్టుకోవడం రావాలి. కానీ మనకి కలియుగంలో ఒక మహద్భాగ్యం ఉంది. సమస్తమైనటువంటి ఇక్కట్ల నుంచి మనని ఉద్ధరించడానికి కలిబాధ మాంప తిరుమల కలియుగ వైకుంఠమనగ గైసేసిన మీ సలలిత కరుణాహృదయము కలలోనను మరువరాదు కంజదలాక్ష. కలియుగంలో కలిపురుషుని యొక్క ఉద్ధతి వలన కలిగేటటువంటి సమస్త బాధల నుంచి మనని గట్టెక్కించడానికి నేనున్నాను, మీరు బెంగపెట్టుకోకండి అని ఆర్తత్రాణపరాయణుడై మనల్ని రక్షించడం కోసమే శ్రీవేంకటేశ్వరావతారంతో స్వామి వచ్చి పద్మపీఠం మీద శేషశైలంలో ఆనందనిలయ విమానంలో నిలబడి ఉన్నాడు. ఆయన సర్వకాల సర్వావస్థల యందు సర్వాన్ని చూస్తూనే ఉంటాడు. అటువంటి స్వామివారి యొక్క దివ్యమైనటువంటి పాదముల మీద పెట్టి తీసినటువంటి రక్షాబంధనము కన్నా గొప్పది ఏముంటుంది లోకంలో ఇంకా. అందుకే అందరూ కట్టుకోవలసినటువంటి రక్షాబంధనాన్ని కట్టుకోవలసిన రోజున కట్టుకోకుండా వైక్లభ్యాన్ని పొందుతారేమో, ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నారు. కాదు, దీన్ని అంతటినీ కూడా పూరణ చేసి అందరూ రక్షణ పొందేటట్టుగా చెయ్యాలి. అందుకే తిరుమల తిరుపతి దేవస్థానముల వారు ముందుకు వచ్చి శ్రీవేంకటేశ్వరుని యొక్క పాదపద్మముల మీద ఉంచబడినటువంటి ఆ రక్షాబంధనాల్ని పూజించి ఆయన పాదముల మీద పెట్టబడ్డాయి అంటే అవి ఎంత శక్తిని పొందుతాయి, ఎంత అనుగ్రహాన్ని వర్షిస్తాయి, అవి ఎంత రక్షణని కటాక్షిస్తాయి. అటువంటి రక్షాబంధనాల్ని ఇన్ని వేల దేవాలయాలకి పంపించారు. కాబట్టి శ్రావణ పౌర్ణమి నాడు 10వ తారీఖున భక్తులందరూ కూడా దేవాలయానికి చేరుకొని వారు వ్రాయగలిగినటువంటి భగవన్నామాన్ని వ్రాసి శ్రీరామనామ లేఖనం చేసి ఆ రామనామాన్ని దేవాలయంలో ఇచ్చి ప్రతి వాళ్ళు కూడా రక్షాబంధనాన్ని తీసుకుని ఆ చేతికి, మగవారైతే కుడి చేతికి కట్టించుకోవాలి, ఆడవారైతే ఎడమ చేతికి కట్టించుకోవాలి. ఆ రక్షాబంధనాన్ని కట్టించుకునేటప్పుడు ప్రతివారు కూడా తప్పకుండా ఈ శ్లోకం చెప్పాలి. ఒకవేళ మధ్యాహ్నం వరకు దేవాలయంలో శ్రీరామనామ లేఖనం చేశారనుకోండి, అలా చేస్తే గుళ్ళో ఎవరో అటువంటి శ్లోకం చదివి చెప్పగలిగినటువంటి పెద్దలు ఉంటారు. అటువంటి పెద్దల్ని ఆశ్రయించి ఏన బద్ధో బలీరాజా దానవేంద్రో మహాబలః తేన త్వామనుబధ్నామి రక్షే మాచల అంటూ ఆ శ్లోకం ఒకరితో చెప్పించి అందరూ చెప్పి దేవాలయ ప్రాంగణంలోనే ఆ రక్షాబంధనాన్ని కట్టుకున్నా అథవా ఇంటికి తీసుకెళ్లి రక్షాబంధనాన్ని కట్టుకున్నా అది అందరినీ కూడా అనుగ్రహించి శ్రీవేంకటేశ్వరుని యొక్క రక్షా కవచంగా నిలబడుతుంది. అందుకే ఈ మనగుడి కార్యక్రమంలో అంతర్భాగంగా శ్రావణ పౌర్ణమి నాడు అందరూ ధరించవలసినటువంటి రక్షాబంధనాల్ని స్వామివారి యొక్క దివ్యపాదార విందముల యందు ఉంచి పూజించి అన్ని దేవాలయాలకి పంపిస్తున్నారు. ఆకలి వేస్తే అమ్మ ప్రేమతో వండినటువంటి వంట అక్కడ ఉంటుంది. నేను తినని భీష్మించినటువంటి వాడికి కడుపు ఎలా నిండుతుంది? వాళ్ళు చెయ్యగలిగినటువంటిది చేశారు. అద్భుతమైనటువంటి రీతిలో స్వామి యొక్క రక్షణ అందరికీ ప్రసరించి రక్షింపబడడానికి వీలుగా రక్షాబంధనాలు పంపారు. మనం దేవాలయానికి ఆ రోజున వెళ్ళి రక్షాబంధనం తీసుకోవడం అనేటటువంటిది పాటించవలసినటువంటి కర్తవ్యం. అలా కూడా చెయ్యను అంటే ఇక ఎలా సాధ్యమవుతుంది? ఏ పరమ పవిత్రమైన వస్తువుని ఎక్కడ తీసుకోవాలో అక్కడ తీసుకోవాలి. లోకంలో ఒక రేషన్ కార్డు కావాలనుకోండి, ఎంఆర్ఓ ఆఫీస్కి పెడతాం. ఏదో లేకపోతే నేను పుట్టినటువంటి జనన ధృవపత్రం కావాలనుకోండి, ఏదో నగరపాలక సంస్థ కార్యాలయానికి పెడతాం. ఏ పని నీకు కావాలో ఆ పని చేయగలిగినటువంటి కార్యాలయానికి వెళ్ళి ఆ అధికారిని అభ్యర్థించి నీ పనిని పూర్తి చేసుకుంటావు. అలాగే జీవితంలో రక్షణ కావాలి అనుకున్నవాడు ఆ రక్షణని అందించగలిగినటువంటి రక్షాబంధనాన్ని దేవాలయంలో పుచ్చుకోవాలి.
కాబట్టి శ్రావణ పౌర్ణమి నాడు ఆ రక్షాబంధనాలన్నిటినీ కూడా దేవాలయానికి వెళ్ళి ఆ శ్లోకాన్ని జాగ్రత్తగా చక్కగా చదువుకుని ఆ రక్షాబంధనాన్ని ధరించాలి. అథవా ఒకేసారి అందరూ ధరించడం సాధ్యం కాదు కాబట్టి ఆ శ్లోకం ఎలా తెలుస్తుంది అనుకుంటే, దేవాలయాలన్నీ కూడా ఈ శ్లోకాన్ని కనీసం ఒక పెద్ద బోర్డు మీదో కాగితం మీదో వ్రాసి దేవాలయ ప్రాంగణంలో ఉంచితే వచ్చినటువంటి భక్తులందరూ కూడా చక్కగా శ్లోకాన్ని చదువుకుని మగవారైతే కుడి చేతికి, ఆడవారైతే ఎడమ చేతికి ధరించి ఈశ్వరానుగ్రహాన్ని పొందుతారు. అలా అందరూ కాలమునందు రక్షణ పొందడానికి యోగ్యమైనటువంటి తిథిగా శ్రావణ పౌర్ణమిని ఋషులు నిర్ణయించారు. కాబట్టి అటువంటి శ్రావణ పౌర్ణమి తిథి నాడు ఈ రక్షాబంధనాన్ని కట్టుకుని అందరూ కూడా ఈశ్వరుని యొక్క రక్షణకు పాత్రులు కావాలనేటటువంటి పరమ పవిత్రమైనటువంటి ఉద్దేశ్యంతో మన గుడి అనేటటువంటి కార్యక్రమంలో దీన్ని ఇవ్వడం జరిగింది. మన గుడిలో ఎందుకు ఇవ్వాలి రక్షాబంధనం? మన గుడి కార్యక్రమం లేకుండా ఇవ్వకూడదా అంటే దానికి ఒక విశేషం ఉంది. మీరు బాగా ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. చాలా గంభీరమైనటువంటి విషయం. మనిషికి విశేషమైనటువంటి కష్టం వచ్చినా, మనిషికి సంతోషం వచ్చినా, రెండు సమయముల యందు కూడా ఎక్కడికి వెడతాడు అంటే దేవాలయ ప్రాంగణానికి వెడతాడు. నాకు ఒక శుభం చేకూరింది అనుకోండి, నాకు మనవడు పుడుతున్నాడు లేదా మనవరాలు పుడుతోంది అని నాకు ఒక శుభవార్త తెలిసిందనుకోండి, నా కోడలు నీళ్లు పోసుకుంది అని నాకు తెలిసిందనుకోండి, నేను వెంటనే కృతజ్ఞత చెప్పడానికి ఎక్కడికి ఎడతాను? దేవాలయ ప్రాంగణానికి ఎడతాను. ఈశ్వరా, నా వంశం వృద్ధిలోకి వస్తోంది, నేను తాతని కాబోతున్నాను, నీకు నమస్కారం అని చెప్పుకోవడానికి గుడికి ఎడతాను. నాకు ఏదో తీవ్రమైన కష్టం వచ్చిందనుకోండి, నేను ఎక్కడికి ఎడతాను? దేవాలయ ప్రాంగణానికి ఎడతాను. దేవాలయ ప్రాంగణానికి వెళ్ళి, స్వామి నాకు ఇంత బాధ కలిగింది, మనసంతా చాలా కుందిపోయింది, ఈశ్వరా నువ్వు తప్ప నాకెవరున్నారు, నువ్వే నన్ను రక్షించాలని శరణాగతి చేసి దేవాలయానికి ఎడతాను. అందుకే దేవాలయానికి వచ్చిన వాళ్ళల్లో కొందరు సంతోషంతో ఉండొచ్చు, కొందరు పరమ దుఃఖంతో ఉండొచ్చు. రెండూ కాకుండా దేవాలయ దర్శనం చేయకుండా ఉండలేక దేవాలయానికి వచ్చేటటువంటి వారు ధన్యులు. వాళ్ళకి కష్టమూ లేదు, సుఖమూ లేదు, కానీ ఆయన దేవాలయానికి వెళ్లకుండా ఉండలేడు, అందుకు దేవాలయానికి వస్తూ ఉంటాడు. ఇప్పుడు దేవాలయము ఏం చేస్తుంది అంటే యోగము క్షేమము రెండిటిని చూస్తుంది. యోగము అంటే కొత్తది వచ్చుట. నాకు వాహనం లేదు, నడిచి వెడుతూ ఉంటాను అనుకోండి, నేను ఒక వాహనం కొనుక్కుంటే వాహన యోగం, నాకు వాహనం వచ్చింది అంటే. కొత్తగా వస్తే వాహన యోగం, ఉన్నది నిలబడితే క్షేమం. పూర్వం ఉత్తరాలు ఉండేవి, ఉత్తరం రాసేటప్పుడు పైన క్షేమం అని రాసేవారు. క్షేమం అంటే ఎవరెవరు కులాసాగా ఉండాలని నువ్వు ఆర్తి పొందుతుంటావో మేమందరం కులాసాగా ఉన్నాం, కాబట్టి నువ్వు ఈ ఉత్తరం చూడగానే కంగారు పడిపోకు అని చెప్పడానికి క్షేమం. ఉన్నవి ఉంటే క్షేమం, కొత్తది కలిసి వస్తే యోగం. కొత్తది కలిసి వచ్చేటట్టు చెయ్యగలిగినవాడు, ఉన్నవి ఉండేటట్టు చెయ్యగలిగినవాడు పరమాత్మ ఒక్కడే చెయ్యగలడు. ఎందుకో తెలుసా? ఈ రెండిటికి మధ్యలో కొన్ని విశేషాలు ఉంటాయి. ఉన్న క్షేమము దేని చేత నశిస్తుంది అంటే ఆపద. ఆపద చేత క్షేమము పాడైపోతుంది. ఆపద అంటే మన బుద్ధి చేత మనము తప్పించుకోలేనిది. ఇది మీరు బాగా 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 జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆపద అన్న మాటకు అర్థం ఏమిటంటే, అది ఎంత నేను ప్రజ్ఞావంతుడనైనప్పటికీ, నాకు ఎన్ని విభూతులున్నప్పటికీ, ఏ విభూతిని అడ్డుపెట్టి కూడా నేను ఆ కష్టాన్ని తప్పుకోలేకపోతే దానిని ఆపద అని పిలుస్తాను. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, నేను తరచుగా అందరికీ తేలికగా అర్థమవ్వడానికి నేను ఈ ఉపమానం చెప్తుంటాను. మరొకటి అయితే మనసుకి చాలా గట్టిగా తాకి బాధ పెడుతుందేమో అని సాధ్యమైనంత కిందకు వచ్చి మాట్లాడుతుంటాను. చీకట్లో అలా ఒక వ్యక్తి వెళ్ళిపోతుంటే అకస్మాత్తుగా అక్కడ ఒక త్రాచుపం పడుకునుంది. ఆ త్రాచుపం భుస్సన పడగ పైకెత్తింది. పాదం దాని కిందనే ఉంది, ఒళ్ళంతా చెమట పట్టేస్తోంది. ఇప్పుడు పడగ ఎత్తినటువంటి త్రాచుపాము కరవకుండా ఉండేటట్టుగా చెయ్యడానికి మీ దగ్గర ఉన్నటువంటి ఏ విభూతి అయినా ఆపగలదా? నేనింత చదువుకున్నానండి,
పాము కరవకుండా ఆగుతుందా? నాకింత డబ్బు ఉందండి, పాము కరవకుండా ఆగుతుందా? నాకింత పరివారం ఉందండి, పాము కరవకుండా ఆగుతుందా? ఏదీ ఆపలేదు. ఇలా పైకెత్తినటువంటి పడగని కిందనే ఉన్నటువంటి పాదానికి కొట్టకుండా దింపి అది వెళ్ళిపోవాలి అంటే పరమేశ్వరుడి ఆజ్ఞ ఒక్కటే కాపాడుతుంది. ఆపద దేని వలన వస్తుంది? ఆపద గత జన్మలలో చేసుకున్నటువంటి కర్మల వలన వస్తుంది. కర్మ ఏం చేశామో మనకేం తెలుసు? ఏ కర్మ చేసి ఉన్నానో నాకేం తెలుసు? ఎప్పుడూ సంతోషంగా ఉండాలని అనుకుంటా, కానీ దుఃఖం ఎందుకు వస్తుంది? ఏదో ఉంది గత జన్మలో చేసిన కర్మ, ఆ కర్మ ఫలితాన్ని ఇస్తోంది. కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయో నరాణాం పరతంత్రాణం పుణ్య పాపానుయోగత. గత జన్మలలో చేసినటువంటి పాప పుణ్యములను తన దృష్టిలో పెట్టుకుని వాటికి ఫలితములు ఇవ్వడానికి సిద్ధపడినటువంటి పరమాత్మకి సమస్త లోకము పరతంత్రులు తప్ప ఈశ్వరుడు మన ముందుకి వచ్చి ఎదురుగుండా నిలబడి, గత జన్మలో నువ్వు ఫలానా పాపం చేశావు కాబట్టి రేపు పొద్దున్న నీకు ఈ ఫలితం ఇస్తానని, కానీ నువ్వు గత జన్మలో చేసిన ఈ పుణ్యం ఉంది కాబట్టి నీకు ఎల్లుండి ఈ సుఖాన్ని ఇస్తానని కానీ చెప్పి ఇవ్వడు. వెనక ఉంటాడు, నిశ్శబ్దంగా ఫలితాలను ఇస్తూ ఉంటాడు. ఇచ్చినప్పుడు మనం ఏడుస్తాం. కానీ అలా కాకుండా ఈశ్వర, ఆ జన్మలో నీ యందు నిబద్ధత లేక పాపకర్మ చేసి ఉన్నాను, ఈ జన్మలో నిన్ను నమ్ముకున్నాను, నువ్వు తప్ప రక్షకుడు లేడని తెలుసుకున్నాను. నేను కాదు రక్షకత్వం, నాకు నేను కాదు రక్షకుణ్ణి. 1,000,000 మంది వైద్యులు కూడి వచ్చినా కానీ మరణమయ్యడి వ్యాధి మాన్పలేరు. ఈ ఊపిరి ఆగిపోవాలని ఈశ్వరుడు నిర్ణయం చేశాడనుకోండి, ఎవరు ఊపిరి తీయించగలరు? అదే ఈశ్వరుడు వాడు బ్రతకాలని నిర్ణయం చేశాడనుకోండి, మృత్యుదేవత నోటి 2 కోరల చిక్కి బ్రతికినొక వేళ బ్రతుకవచ్చు. నేను ఇవాళ పేపర్లో చదివి ఆశ్చర్యపోయాను. రైలు పట్టాల కింద పడిపోయినటువంటి వ్యక్తి మీద రైలు చక్రాలు ఎక్కి వాడు స్పృహ తప్పిపోయి మళ్ళీ లేచి కూర్చుని తెలివొచ్చి తాను ఎందుకు పడిపోయాడో చెప్పి లేచి వెళ్ళిపోయాడు. అనుకుంటారా ఎవరైనా అలా బతుకుతాడని? రైలు పట్టాల మీద నిలువుగా పడిపోతే ఎక్కేసిన చక్రాల దగ్గర నుంచి ఇవాళ అందులో చిత్రపటం వేస్తే చూసి నేను ముక్కున వేలేసుకుని అనుకున్నాను, రక్షణము లేక సాధుడు రక్షితుడగు సమత చేసి రాయుడులందున్ రక్షణలు వేయి కలిగిన శిక్షితుడగు కలుడు పాప చిత్తుండగుటన్ అంటారు పోతన గారు. రక్షణ అన్న 3 అక్షరాలు ఎక్కడి నుంచి వస్తాయంటే ఒక్క పరమేశ్వరాధీనంగా వస్తాయి. ఆయన అనుగ్రహించాడా ఏదైనా ఇస్తాడు. మృత్యుదేవత నోటి 2 కోరల చిక్కి బ్రతికినొనక వేళ బ్రతుకవచ్చు. 2 కోరలతో పట్టుకుని ఎత్తి నోట్లో పడేసుకుంటున్న మృత్యుదేవత యొక్క కోరల నుండి జారి కింద పడి బతకచ్చు ఈశ్వర అనుగ్రహం ఉంటే. ఆయన అనుగ్రహం లోపించిందా, చిన్న కారణానికి మరణించవచ్చు, ఆపద రావచ్చు, ఐశ్వర్య భ్రష్టము కావచ్చు, ఇబ్బందులలోకి నెట్టబడవచ్చు. కాబట్టి సంతతము కోరుకోవలసినది ఏది అంటే భగవంతుని యొక్క అనుగ్రహాన్ని కోరుకోవాలి. ఇంకా వేరొకటి అడగక్కర్లేదు. ఈశ్వరా నీవు నన్ను రక్షించు, అదొక్కటి అడిగితే చాలు. త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుస్య సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ. నువ్వు నా తల్లివి, నువ్వు నా తండ్రివి, నువ్వు నాకు సమస్తానివి, నువ్వు నా బంధువువి, నువ్వే నన్ను కాపాడు. అయితే నా ఇష్టం వచ్చినట్లు నేను బ్రతుకుతాను, నన్ను కాపాడు కాదు. అందుకే అసలు భగవంతుడి దగ్గరికి వెళితే అడగవలసినది ఒక్కటే, ఈశ్వరా నాకు ధర్మమునందు అనురక్తి కల్పించు. ఎవడికి ధర్మమునందు ప్రీతి ఉంటుందో వాడిని భగవంతుడు రక్షణ చేస్తాడు. మీరు చమత్కారం చూడండి. అందుకే రావణాసురుడు, విభీషణుడు, కుంభకర్ణుడు 3 చతుర్ముఖ బ్రహ్మగారి గురించి తపస్సు చేశారు. బ్రహ్మగారు ప్రత్యక్షమైనప్పుడు రావణాసురుడు తనకి చిరంజీవిత్వం కావాలని అడిగి ఇవ్వలేదు. కుంభకర్ణుడు అసలు అడగడానికి అవకాశమే కలగలేదు. విభీషణుడు చిరంజీవిత్వాన్ని ఇమ్మని అడగలేదు. నాకు ఎంత కష్టంలో ఉన్నా ధర్మమునందు అనురక్తి నిమ్మని అడిగాడు. నువ్వు చిరంజీవి అన్నాడు బ్రహ్మగారు. ఎవడు ధర్మమునందు అనురక్తి పొందుతాడో వాడు చిరంజీవి. వాడు సర్వకాలముల యందు ఈశ్వరుడి చేత రక్షింపబడుతుంటాడు. అలా రక్షింపబడడానికి ధర్మమునందు అనురక్తి కలగాలి, ధర్మానుష్ఠానం చెయ్యాలనే తాపత్రయం కలగాలి. అందుకే భగవంతుడి దగ్గరికి వెళ్ళి అడగవలసింది అదొక్కటే,
ఈశ్వర ధర్మమునందు అనురక్తి కల్పించు. మరి ఇంతకుముందు తప్పులు చేశావు, తెలియక చేశాను తండ్రి, అజ్ఞానినామయా దోషాన్ అశేషాన్ విహితాం హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణి. అసంఖ్యాకమైనటువంటి అపరాధములు చేసిన మాట వాస్తవం, అంగీకరిస్తున్నా. క్షమస్వత్వం క్షమస్వత్వం, వాటిని క్షమించు దయాళువై. ఎప్పుడైతే ఈశ్వరుని యొక్క అస్తిత్వాన్ని అంగీకరించి వాడు తప్ప రక్షణ చేయగలిగిన వాడు వేరొకడు లేడు, నన్ను, నా భార్యని, నా బిడ్డల్ని, నా కుటుంబాన్ని, నా బంధువుల్ని, నా ఊరిని, నా రాష్ట్రాన్ని, నా దేశాన్ని, ఈ విశ్వాన్ని కాపాడగలిగిన వాడు వాడొక్కడే అన్న నమ్మకంతో ఇన్ని చెప్పవలసిన అవసరం లేదు. ఈ ఒక్క శ్లోకాన్ని చెప్పి రక్షాబంధనాన్ని కట్టుకుంటే అదే ఈశ్వరానుగ్రహాన్ని తెచ్చి పెడుతుంది. ఏమండి, ఇంత తాడు ముక్క అంత పని చేస్తుందా అని మీరు అనుకోకండి. ఒక్కొక్కసారి తాడు ముక్కలే, చిన్న చిన్న విషయాలే చాలా గొప్ప గొప్ప విషయాల్ని ప్రతిపాదన చేస్తాయి. వేసుకున్నటువంటి యజ్ఞోపవీతం యజ్ఞాధికారానికి సూచన కాల. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాత్ అంటలేదు. ఎక్కడిది యజ్ఞోపవీతం అంటే ప్రజాపతికి సహజముగా ఉన్నది, ఇది సృష్టి చేయబడలేదంటున్నారు. అయినప్పుడు యజ్ఞాధికారానికి వేసుకున్నటువంటి యజ్ఞోపవీతం గుర్తయి ఉన్నది. ఒక దేశ సార్వభౌమాధికారం అంతా కూడా ఒక జాతీయ పతాకమునందు నిక్షేపింపబడి ఉన్నది. ఒక దేశ గౌరవం, దేశము యొక్క సర్వసత్తాక ప్రజాస్వామిక గణతంత్ర సార్వభౌమిక రాజ్యమని ఆ జాతీయ పతాకం వంక చూసేటప్పటికీ నా దేశం అనేటటువంటి పరమ పవిత్రమైన భావనతో రెండు చేతులెత్తి నమస్కారం చేస్తాం. దేశమాతని, దేశ గౌరవాన్ని, దేశ ప్రతిష్టని పతాకంలో చూస్తున్నాం. దేశ గౌరవాన్నంతటినీ పతాకంలో చూడగలిగినప్పుడు యజ్ఞోపవీతంలో యజ్ఞానికి సంబంధించిన అర్హతనంతటినీ కూడా చూడగలిగినప్పుడు రక్షాబంధనంలో ఈశ్వరుని యొక్క అనుగ్రహము నిక్షిప్తమయ్యున్నదన్న నమ్మకం నీకెందుకు కలగకుండా ఉండాలి? కలిగి తీరుతుంది ఆ విశ్వాసం ఉన్నవాడికి. కాబట్టి ఆ రక్షాబంధనాన్ని కట్టుకోవడం అనేటటువంటిది అంత గొప్పది. అందరూ రక్షాబంధనాన్ని తయారు చేసుకుని పూజ చేసుకుని కట్టుకోగలిగినటువంటి స్థితిలో ఉంటారు, ఉండకపోతారు. చాతుర్వర్ణముల వారు, చిన్నపిల్లలు, పెద్దలు అందరూ శ్రవణ పౌర్ణమి నాడు రక్షాబంధనం కట్టుకోవాలి. ఇది కట్టుకోవడంలో ఎవరికైనా ఇబ్బంది ఉంటుందేమో, అలా ఉండకుండా ఉండాలంటే ఎంతమంది ఇంటికి వచ్చి ధర్మప్రచార పరిషత్తు, దేవాదాయ ధర్మాదాయ శాఖ పూజలు చేయించగలదు? దీనికి ఒక్కటే, కలియుగంలో నేనున్నాను మిమ్మల్ని కాపాడడానికి అని ఎవరు వచ్చి నిలబడ్డాడో వాడి పాదముల మీద పెట్టి తీసినదే రక్ష. అందుకే ఆయన పాదముల మీద పెట్టి తీసినటువంటి రక్షాబంధనాల్ని అన్ని దేవాలయాలకి పంపిస్తున్నారు. ఇప్పుడు చక్కగా శ్రావణ పౌర్ణమి నాడు దేవాలయానికి వెళ్ళి ఆ రక్షాబంధనాన్ని తీసుకుని మగవారు కుడి చేతికి, ఆడవారు ఎడం చేతికి కట్టుకుని ఈ శ్లోకాన్ని చెప్తే చాలు, ఈశ్వరానుగ్రహం కలుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ మనగుడి కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యడము అంటే ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, ఎవరికో చెయ్యడం కాదు. ఒక కార్యక్రమాన్ని విజయవంతం చేస్తే నిర్వాహకులకు కీర్తి వస్తుంది. మన గుడి విజయవంతమైతే సనాతన ధర్మము పరిపుష్టమవుతుంది. మనకి మనం పుణ్యాన్ని సంపాదించుకొని, మనకి మనం రక్షణ కట్టుకుని, మనకి మనంగా మన జీవితాన్ని ఉద్ధరించుకున్న వాళ్ళం అవుతాం. అది వేరొకరికి మనం చేస్తున్నటువంటి ఉపకారం కాదు. ఒక దేవాలయానికి వచ్చి తుడిచారనుకోండి, ఒక దేవాలయానికి వచ్చి కడిగారనుకోండి, అప్పుడు దాని వలన పుణ్యం కానీ దాని వలన ఫలితం కానీ మనం మూట కట్టుకుంటాం, అంతేకాని అది వేరొకరికి వెళ్ళదు కదా. కాబట్టి మన గుడి విజయవంతమైంది అంటే భక్తులందరూ కూడా ఈశ్వరానుగ్రహాన్ని మూట కట్టుకున్నారు అని గుర్తు. అందరూ మూట కట్టుకున్నారనుకోండి, అందరూ పుణ్యాన్ని సంపాదించుకున్నారనుకోండి, భూమాత సంతోషిస్తుంది. భూమాత సంతోషిస్తే వర్షములు పడతాయి, కావలసినంత పంటలు పండుతాయి, అందరూ సంతోషంగా ఉంటారు. అందరూ సంతోషంగా ఉండడానికి ఏ పనులు చేస్తే అందరూ ఆనందంగా ఉంటారో, దేశము సుభిక్షంగా ఉంటుందో అటువంటి కార్యక్రమాలని మన గుడిలోకి తీసుకొచ్చారు. దానికి కేంద్రంగా దేవాలయాన్ని చేశారు. కాబట్టి ఇంత విశాల హృదయంతో చేపట్టినటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొనడం ప్రతి వ్యక్తి యొక్క కనీస ధర్మం. అందరూ దానిలో పాల్గొన్నారు. కాబట్టి
రక్షాబంధనాన్ని పొందడం ఒక విషయం. 10వ తారీఖు శ్రావణ పౌర్ణమి నాడు దేవాలయానికి రాగలిగితే మంచిది. ఏ కారణం చేతనైనా దేవాలయానికి రాలేకపోతే కనీసం ఇంటిలోనైనా, నేనైతే ఇక్కడ మన దేవాలయానికి సంబంధించినంత వరకు, అయ్యప్ప స్వామి దేవాలయం కాకినాడకి సంబంధించినంత వరకు ఎప్పుడో ఏదో ఒక సమయంలో వచ్చి వ్రాయడం మంచిదే. కానీ దానికి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికని అందరూ భక్తులు సిద్ధం చేసుకోవడం మరింత శ్రేయోదాయకంగా ఉంటుంది. మనం తేవలసింది ఏముంటుంది? ఒక కాగితం తెచ్చుకోవాలి, ఒక కలం తెచ్చుకోవాలి. చక్కగా మనందరం ఒక పని చేద్దాం. ఆ రోజు శ్రావణ పౌర్ణమి నాడు ఉదయం 10 గంటలకి అందరం కూర్చుంటాం. ఎక్కడ చోటు ఉంటే అక్కడ కూర్చుంటాం. కూర్చుని దేవాలయంలో గంటలు మోగుతాయి. అన్ని దేవాలయాల్లో గంటలు మోగుతున్నాయి అంటే గుర్తు ఏమిటంటే అందరం శ్రీరామనామ లేఖనం ప్రారంభించాలి. ఒక కాగితం, పెన్ను, పెన్సిలో తెచ్చుకోవడం. శ్రీరామ 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 వ్రాసుకుంటూ వెళ్ళడం. ఒక గంట అయిపోయిన తర్వాత 11 గంటలకి మళ్ళీ దేవాలయంలో గంటలన్నీ మోగుతాయి. మోగి అన్ని దేవాలయాల్లో నీరాజనం ఇస్తారు. అందరూ ఆ శ్రీరామనామం రాసినటువంటి కాగితాలు తీసి దేవాలయంలో పెట్టినటువంటి డబ్బాలో వేసేస్తారు. దేవాలయ నిర్వాహకులు ఈ రామనామం రాసినటువంటి కాగితాలని దగ్గర ఉన్నటువంటి ధర్మప్రచార పరిషత్ కార్యాలయానికి అందజేయడమో, ధర్మప్రచార పరిషత్తు వారు వచ్చి తీసుకోవడమో, రెండిటిలో ఏది సమన్వయమైతే దాన్ని బట్టి తీసుకుంటారు. ఇవన్నీ ఎక్కడికెడతాయి? ఈ రామనామం రాయబడినటువంటి కాగితాలన్నీ కూడా తిరుపతికి చేరుస్తారు. తిరుపతిలో కోదండరామస్వామి దేవాలయం యొక్క పుష్కరిణి దగ్గర ఉన్నటువంటి రామనామ స్తూపంలోకి ఈ రామనామం అంతా వెళ్ళిపోతుంది. నా జీవితంలో ఒక శ్రావణ పౌర్ణమి నాడు 1 గంట సేపు కూర్చుని దేవాలయంలో రామనామం రాశాను. ఏ కారణం చేతనైనా గుడికి రాలేకపోతే ఇంట్లో కూర్చుని రాశాను, గుడికి అందించేశాను. నిజంగా ఈ కార్యక్రమం పెట్టినందుకు తిరుమల తిరుపతి దేవస్థానం వారు, దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు మురిసిపోయి, నా కోరికైతే కోదండరామస్వామి దేవాలయంలో ఉన్నటువంటి రామనామ స్తూపం ఆంధ్రదేశం నుంచి వెళ్ళేటటువంటి రామనామానికి సరిపడకూడదు. ఎన్ని స్తూపాలు నిర్మించి ఈ రామనామం అంతా వెయ్యాలి అని ఒక గొప్ప సమావేశం జరగాలి. ఇంతమంది, నన్ను నమ్మండి, 2 రాష్ట్రాలలో కొన్ని కోట్ల మంది ప్రజలు 1 గంట సేపు వెచ్చించి రామనామం రాయగలిగితే, ఇంతమంది మనసు పెట్టి 1 గంట సేపు 2 రాష్ట్రాలలో రామనామాన్ని మనం వ్రాయగలిగితే, ఇంతసేపు మనసు పెట్టి వ్రాసినప్పుడల్లా శ్రీరామ అంటున్నప్పుడు ఇన్ని కోట్ల కంఠాలు మౌనంగా శ్రీరామ అన్నప్పుడు ఎన్ని కోట్ల మాటలు రామనామం పలికాం. 1 గంట సేపు ఎన్ని కోట్ల రామనామం అయింది. ఇన్ని కోట్ల రామనామం రాయబడుతుంది. ఇన్ని కోట్ల రామనామం ఉచ్చరింపబడిన ఉత్తర క్షణంలో రాష్ట్రములు 2 కూడా చక్కగా వృద్ధిలోకి వచ్చి ప్రజలందరూ పరమ ప్రశాంతంగా సంతోషంగా జీవించడానికి కావలసినటువంటి వైభవాన్ని రామచంద్రమూర్తి అనుగ్రహిస్తారు. మనుష్య జన్మ ఎత్తినందుకు జీవితం ధన్యం అవుతుంది. కాదండి, మేము 11 కాదు, ఇంకో గంట వ్రాస్తాం, అభ్యంతరం ఉండదు. చక్కగా కూర్చుని వ్రాసుకోవచ్చు. ఇంకా ఉత్సాహం ఉంది, ప్రొద్దున్న 1 సెషన్ పెట్టచ్చు, సాయంకాలం వేళ మళ్ళీ కొంత సమయాన్ని కేటాయించవచ్చు. సాయంకాలం కూడా మీరు వ్రాస్తానంటే 1 గంట సమయం, లేదు ఇంకొక గంట కూడా కూర్చుని వ్రాయవచ్చు. లేదు ఆ రోజున మేము ఇక్కడే కూర్చుంటాం, ఇక్కడే కూర్చుని వ్రాసుకోవచ్చు. కాబట్టి ఇది మహాయజ్ఞంగా జరగాలి. ఏదో సామాన్యంగా జరగడం కోసమని చెప్పి వాళ్ళు ఏర్పాటు చేసిన కార్యక్రమం కాదు. ప్రజలందరూ సర్వతోముఖాభివృద్ధిని పొంది పిల్ల పాపలతో ఆనందంగా ఉండడానికి మనకి ఋషులు నేర్పినది ఒక్కటే, భగవన్నామ సంకీర్తన. కలవు నామ సంకీర్తన. కలియుగంలో భగవన్నామ సంకీర్తనాన్ని మించినటువంటి గొప్ప విశేషం ఇంకొకటి లేదు. అందుకే పాపములన్నీ కూడా దేని వలన పరిహారం అయిపోతాయి అంటే భగవన్నామము చేత పరిహారం అవుతాయి. ఈ మాట నేను చెప్పట్లేదు. పోతన గారు భాగవతం చేస్తూ అజామీలోపాఖ్యానంలో చెప్తారు, బ్రహ్మహత్యానేక పాపాటవులకగ్ని కీలలు హరినామ కీర్తనములు
గురుతల్పకల్మష క్రూరసర్పములకు గేకులు హరినామ కీర్తనములు తపనీయ చౌర్యసం తమసంబునకు సూర్య కిరణముల్ హరినామ కీర్తనములు మధుపాన కిల్బిష మదనాగ సమితికి కేసరుల్ హరినామ కీర్తనములు మహిత యోగోగ్ర నిత్య సమాధి విధుల ఎలరు బ్రహ్మాది సురలకు అందరాని భూరి నిర్వాణ సామ్రాజ్య భోగ భాగ్య ఖేళనంబులు హరినామ కీర్తనములు అంటారు. భగవన్నామాన్ని పలకడం, భగవన్నామాన్ని కీర్తించడం ఎంత గొప్పది అంటే బ్రహ్మహత్య వంటి మహాపాతకాల్ని కూడా పోగొట్టగలిగినటువంటిది ఒక్క భగవన్నామ సంకీర్తనమే. అలాగే నోటితో ఉచ్చరించడానికి కూడా నాకు ఇష్టం ఉండదు. గురుతల్పమును చేరినటువంటి మహాపాతకం అనేటటువంటి సర్పాన్ని చంపగలిగినటువంటి ముంగిస భగవన్నామ సంకీర్తన. మధుపానం చెయ్యకూడదు, సురాపానం చేసినటువంటి మహాపాతకాన్ని పోగొట్టగలిగినటువంటిది భగవన్నామ సంకీర్తన. అలాగే తపనీయ చౌర్యసం తమసంబునకు కిరణముల్ హరినామ కీర్తనములు. బంగారాన్ని దొంగతనం చేయడం అనేటటువంటి చీకటి అయినటువంటి మహాపాతకానికి విరుగుడైనటువంటి సూర్యకిరణములేవి అంటే భగవన్నామ సంకీర్తన. 4 ముఖాలతో ధ్యానంలో ఉండి తాను అనుభవించేటటువంటి పరమసుఖం కన్నా కూడా, బ్రహ్మాది దేవతలు పొందే సుఖం కన్నా కూడా అద్భుతమైన సుఖము దేని వలన కలుగుతుంది అంటే భగవన్నామ సంకీర్తనము చేత కలుగుతుంది. ఈ భగవన్నామాన్ని పలకడం కానీ భగవన్నామాన్ని వ్రాయడం కానీ లోకంలో ఏ ఇతర ప్రాణికి సాధ్యము కాదు. స్వరపేటిక అనబడేటటువంటి దాన్ని పరమేశ్వరుడు అతి ఉదారంగా పరమాద్భుతమైనటువంటి కానుకగా ఎవరికి బహూకరించాడు అంటే ఒక్క మనుష్య ప్రాణికి అనుగ్రహించాడు. అందుకే ఒక్క మనుష్య ప్రాణి మాత్రమే ఆ స్వరపేటికని ఆధారం చేసుకుని భగవన్నామాన్ని పలకగలడు, శ్రీరామ అనగలడు. కానీ మిగిలిన ఏ ప్రాణి శ్రీరామ అనలేదు. భగవన్నామాన్ని పలకడం, భగవన్నామాన్ని వ్రాయడం, ఈ 2 సామాన్యమైనటువంటి విషయాలు కావు. భగవన్నామం ఎప్పుడు పలకాలి అని అడిగారు. కూలిన చోట, కొట్టబడి కుందిన చోట, మహాజ్వరాదులన్ ప్రేలిన చోట, సర్పముఖ పీడలు పొందిన చోట, ఆర్తులై తూలిన చోట, విష్ణు భవదూరిని పేర్కొనిరేని ఆ కాలుని యాతనావితతి పూనరు పొందరు దుఃఖభావములన్నారు. భగవన్నామం పలకడానికి శౌచముతో సంబంధము లేదు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఒక మంత్రజపం చెయ్యాలనుకోండి, వాడు స్నానం చేశాడా, అంగన్యాస కరన్యాసాలు చేశాడా లేదా, విభూతి ధారణమో లేకపోతే తిలకధారణమో చేశాడా లేదా, ఇన్ని నియమాలు ఉంటాయి. భగవన్నామం చెప్పడానికి ఏ దోషం లేదు. గజేంద్రుడు ఏ స్థితిలో భగవన్నామం చెప్పాడు? అప్పటికేమైనా స్నానం చేశాడా, ఆచమనం చేశాడా, సంధ్యావందనం చేశాడా? ఎప్పటి నుంచి సలుపుతున్నాడో పోరు అయిన అలయక సొలయక వేసట నలయక కరి మకరితోడ ఉద్దండత రాత్రులు సంధ్యలు దివసంబులు సలిపెన్ పోరొక్క 1000 సంవత్సరములు అన్నారు భాగవతంలో. అప్పటికి 1000 ఏళ్ల నుంచి పోరాటం చేస్తున్నాడు. ఇక ప్రాణం పోతోందన్నప్పుడు భగవంతుణ్ణి పిలిచాడు. ఆ భగవంతుణ్ణి పిలిచినప్పుడు ఒక పేరు పెట్టి కూడా పిలవలేదు, భగవద్గుణ సంకీర్తనం చేశాడంతే. ఆ పిలిచినప్పుడు ఎవ్వని చేయి జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణంబెవ్వడనాది మధ్యరుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వాని ఆత్మభూ ఈశ్వరునే శరణంబు వేడదన్నన్నాడు. తస్మై నమ పరేశాయ బ్రహ్మణే అనంతశక్తయే అరూపయోరు రూపాయ నమాశ్చర్యకర్మణే నమశాంతాయ ఘోరాయ మూఢాయ గుణధర్మిణే నిర్విశేషాయ సామ్యాయ నమో జ్ఞానఘనాయ చ క్షేత్రజ్ఞాయ నమస్తుభ్యం మహాధ్యక్ష సాక్షిణే పురుషాయ ఆత్మమూలాయ మూల ప్రకృతయే నమః. సోహం విశ్వసృజం విశ్వమవిశ్వం విశ్వవేరసం విశ్వాత్మానం పరం బ్రహ్మ ప్రణతోస్మి పరమం పదం. యోగరంధిత కర్మాణో హృది యోగ విభావతే యోగినోయం ప్రపశ్యంతి యోగీశం తం నతోస్మృహం. నమో నమస్తే అఖిల కారణాయ నిష్కారణాయ అద్భుత కారణాయ సర్వాగమన్నాయ మహర్ణవాయ నమోపవర్గాయ పరాయణాయ. ఒక్క పేరు లేదు, గుణ సంకీర్తనం చేశాడు. నామాలు పిలిచేటప్పటికీ భగవంతుడు పరుగు పరుగునొచ్చాడా లేదా? ద్రౌపదీదేవి ఏకవస్త్రయై రజస్వలా దోషంలో ఉండి నిండు సభలో వస్త్రాపహరణం జరుగుతుంటే భగవన్నామ సంకీర్తనం చేసింది. నామికి నామానికి అభేదం.
ఆ పేరు పెట్టి పిలిచేటప్పటికి గోవిందా అనేటప్పటికి పరిగెత్తుకొచ్చి అక్షయ వస్త్ర ప్రదానం చేశాడా లేదా? నామము నామిని తీసుకొస్తుంది. ఈ సభ జరుగుతుండగా ఎవరో అకస్మాత్తుగా అక్కడ నిలబడి కోటేశ్వరరావు గారు అని గట్టిగా అరిచారనుకోండి, నా దృష్టి ఆ కేంద్రీకరణ పోయి ఒక్కసారి ఇటు తిరుగుతాను. నామం చెప్తే నామి అటు తిరుగుతాడు. అయితే భగవంతుడికి అన్ని నామాలు ఎందుకండి అని మీకు అనుమానం రావచ్చు. భగవంతుడికి పేర్లు పెట్టబడిన పేర్లు కావు, గౌణములు. మీరు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. అవి భగవంతుడి పేర్లు కావు. భగవంతుడు నిజానికి నిర్గుణుడు. నిర్గుణుడైనటువంటి పరమాత్మ ఒక్కొక్క గుణాన్ని ప్రకటనం చేసినప్పుడు, కష్టపడి భక్తుల్ని ఆదుకున్నప్పుడు, సగుణంతో నిలబడినప్పుడు ఆయనకి ఒక్కొక్క నామం వచ్చింది. ఒకనాడు ఆ గోవర్ధనోద్ధరణం చేశాడు, కొండ ఎత్తి పట్టుకున్నాడు. 7 రాత్రులు 7 పగళ్ళు కొండ ఎత్తి పట్టుకుంటే ఆ చుట్టూ ఉన్నటువంటి గోపాలబాలుల్ని, గోపకాంతల్ని, ఆవుల్ని, దూడల్ని, ఎద్దుల్ని అన్నిటినీ కాపాడాడు. బాలుండాడుచునాథపత్రమని సంభావించి పోగుత్తి కింగేలం దల్చిన లీలలే నగవతో కృష్ణుండు తానం మహాశైలం మన్వలకేల దల్చి విపుల ఛత్రమ్ముగా పట్టే తద్భీలాభృక్షిత విశిలాచకిత గోపీ గోప గోపంతికిన్ అంటారు పోతన గారు. 7 రాత్రులు 7 పగళ్ళు కొండనెత్తి పట్టుకుంటే ఆయన గోవిందా అన్న పేరు సంపాదించుకున్నాడు. ఒక్కొక్క పేరు సంపాదించుకున్నాడు అంటే ఒక్కొక్క గుణమును ప్రకటనం చేస్తే ఒక్కొక్క నామం వచ్చింది. ఆ నామాన్ని మీరు పిలుస్తున్నారనుకోండి, అది నామిని దగ్గరగా తీసుకొస్తుంది. నామాన్ని పలకడం చేత సమస్త పాపములు పరిహారం అవుతాయి. అది తెలిసి పలికారా తెలియక పలికారా అన్న దాంతో సంబంధం లేదు. బిడ్డ పేరు పెట్టి పిలిచిననైనా, విశ్రామ కేళినైన, పద్య గజ్జ గీత భావార్థములనైన కమలనయను తలుప కలుషహర. అది ఆఖరికి బిడ్డ పేరు పెట్టి పిలిచిననైన, కొడుక్కి భగవంతుడి పేరు పెట్టుకున్నాడు. కొడుక్కి భగవంతుడి పేరు పెట్టుకుని ఆ భగవంతుడి పేరు పెట్టుకున్నటువంటి ఆ కొడుకుని పిలిచాడు. భగవంతుడిని పిలవలేదు, కానీ పేరు భగవంతుడిది. అలా పిలిచినందుకు కాను పాపములన్నీ దగ్ధమైపోతుంటాయి. అజామీలోపాఖ్యానంలో అన్ని పాపాలు చేసినటువంటి అజామీళుడు చిట్ట చివర ప్రాణోత్క్రమణ సమయంలో ఇక కొడుకు మీద ఉన్నటువంటి ప్రేమ విడిచిపెట్టలేక ఆ భూరి వాత్సల్య వృత్తి తత్పుత్రు తలచి ఆత్మ ప్రలపించు నారాయణాయటంచు అన్నారు పోతన గారు. ఒక పక్క యమధర్మరాజు గారి భటులు కనపడుతుంటే భయపడిపోయి నోట మాట రాక లోపల ప్రలపించాడు భయంతో. ఆఖరణ కొడుకు గుర్తొచ్చాడు. నారాయణ నారాయణ అని కొడుకుని పిలిచాడు. కానీ ఆఖరణ ప్రాణం తీసేసే ముందు నారాయణ అన్నాడు. కాబట్టి ఈతడు కోటి జన్మలకు ఎక్కుడు సంఖ్యల ఎందు చెందు ఆయాతములైన పాప నివహంబులనన్నిటి పారద్రోలే ప్రఖ్యాతమదిన్ మహామరణ కాలమునన్ హరి పుణ్యనామ సంభూత సుధామయాద్భుత శ్రీకరమవు అంటారు పోతన గారు. ఆ హరి పుణ్యనామములోంచి స్రవించేటటువంటి అమృతం ఏది ఉన్నదో దాన్ని నారాయణ అన్న నామంతో కొడుకు పేరు పెట్టైనా పిలిచాడు. కాబట్టి పాప రాశి కొన్ని కోట్ల కోట్ల జన్మలది దగ్ధమైపోయి విష్ణుదూతలు వచ్చి ఎదురుగుండా ప్రత్యక్షమయ్యారు. భగవన్నామ సంకీర్తన మనకు అంత శక్తి ఉన్నది. ఆ నామం పలకడం, ఆ నామం చెప్పడం, ఆ నామం వ్రాయడం అంత గొప్పవి జీవితంలో. అందుకే కొందరు మహాభక్తులైతే గుండెలు బాదుకుని చెప్పుకున్నారు, బ్రతికియున్నన్నాళ్ళు నీ భజన తప్పను కాని మరణకాలమునందు మరతునేమో ఆ వేళ యమదూతల అగ్రహంబున వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునప్పుడు కపవాత పైత్యముల్ కప్పగా శ్రమచేత కంపముద్భవమంది కష్టపడుచు నారాయణాయంచు నా జిహ్వతో నిన్ను పిలుతునో శ్రమచేత పిలువలేను నాటికిపుడి నీ నామస్మరణ చేతు చివినిడవయ్య భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా అంటాడు. బ్రతికున్నన్నాళ్ళు ఓపికన్నన్నాళ్ళు నారాయణ నారాయణ అంటానేమో, కానీ ఆఖరి ఊపిరి ఒకటి దగ్గరికి వచ్చేసే సమయంలో ఆయాసం వచ్చేసి ఊపిరి అందక ఊపిరి బయటికి వెళ్ళక కపవాత పైత్యములు శరీరంలో ప్రకోపిస్తుంటే జీవుడు అటు ఇటు పారిపోతుంటే భయంకరమైన రూపాలతో యమదూతలు వచ్చి పాశములు వేసి పట్టుకుంటుంటే
కడుపున పుట్టినటువంటి వాళ్ళు దుష్ట నక్షత్రం అని బయటికి తీసుకెళ్ళి చింకి చాప తీసుకొచ్చి వేసి పడుకోబెట్టేస్తే కొడుకు నోట్లో తులసి నీళ్లు పోసేస్తుంటే గుటక పడక పక్క నుంచి కారిపోతుంటే దీపం తిండే ప్రాణం పోకుండా తలకట్టున పెట్టాలని చెప్పి పెట్టేస్తుంటే అయ్యో ఇన్ని పూలదండలు వేయించుకున్న మా మిత్రుడు చిట్ట చివరికి ఇలా చింకి చాప మీద పడుకున్నాడని మిత్రుడు ఏడుస్తుంటే ఈశ్వరా నాకు ఆ సమయమునందు నీ నామం చెప్పగలిగిన శక్తి వస్తుందో రాదో ఇప్పుడే నారాయణ అంటున్నాను ఏకాదశి పైగా. కాబట్టి తండ్రి నారాయణ అంటున్నాను అన్నాడు కోటేశ్వరరావు అని గుర్తుపెట్టుకోవయ్యా. గుర్తుపెట్టుకుని ఇప్పుడు నేనన్న మాటని అడ్డుపెట్టి నా పాపములు తీసి తేలికగా వెళ్ళిపోయేటట్టుగా నన్ను అనుగ్రహించవయ్యా అని గుండెలు బాదుకుని ఏడ్చారు. స్వరపేటిక ఉన్నందుకు భగవన్నామం పలకాలని అంత ఆర్తి పొందారు. భగవన్నామం పలకడం మన చేతిలో లేదు, అది కూడా ఈశ్వరానుగ్రహం ఉంటే తప్ప పలకలేం. అందుకే పెద్దలైన వారెవ్వరూ నేను పలుకుతానని లేదు, ఈశ్వరా నా చేత పలికించని అడిగారు. గోపరాజు గారు దాశరథీ శతకం చేస్తూ హరునకు అవ్విభీషణునకు అద్రిచకున్ తిరుమంత్రరాజమై కరిగిన హల్యకున్ ద్రుపదకంజకు నార్తి హరించు చుట్టమై బరగిన ఎట్టిని పతితపావన నామము నాదు జిహ్వపై నిరంతరము నటింపచేయుమిక దాశరథి కరుణాపయోనిధి అంటాడు. స్వామి, ఎంతమంది ఆశ్రయించినటువంటి గొప్ప నామము నీ నామము. అటువంటి వైభవోపేతమైనటువంటి ఆ భగవన్నాము నిరంతరము నా నాలుక మీద నర్తన చేసేటట్టుగా రామా నువ్వే అనుగ్రహించవయ్యా అని వేడుకున్నాడు మహానుభావుడు రామదాస్ గారు. శ్రీకాళహస్తీశ్వర శతకం చేస్తూ ధూర్జటి పవి పుష్పంబగు అగ్నిమంచగు ఆకూపారం భూమిస్థలంబగు శత్రుండతిమిత్రుడు విషము దివ్యాహారమౌ నెన్నగా అవనీమండలి లోపలం శివశివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివా నీ నామము సర్వవస్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర అన్నాడు. భగవన్నామని చెప్పడానికి ఈ సమయం పనికిరాదండి అన్నది లేదు, ఎప్పుడైనా సరే భగవన్నామని చెప్పడానికి యోగ్యమే. అందుకే నారాయణం తనుత్యాగే శ్రీధరం ప్రియసంగమే దుస్వప్నే స్మర గోవిందం సంకటే మధుసూదనం కాననే నారసింహశ్చ పావకే జలశాయనం జలమధ్యే వరాహంచ పర్వతే రఘునందనం. ఏ ఏ ప్రాంతాలలో ఎక్కడెక్కడ ఉన్నప్పుడు ఏ నామం చెప్పాలో కూడా మనకి పెద్దలు నిర్ణయం చేశారు. నిద్రపోతూ ఉండగా పీడకలు వస్తే మంచం మీద ఉండి ఏమీ చేయకూడదు, అసలు మంచం దూష్యం. అటువంటిది పీడకలు వస్తే ఆ ఒళ్ళు చెమట్లు పట్టేసి అది తాను అనుభవించినట్టుగా బాధపడిపోతుంటే లేచి పక్కకి కూడా రాలేడు, అంత భయాన్ని పొందేస్తాడు ఒక్కొక్కసారి. అప్పుడు ఏం చెప్పాలన్నారు, మంచం మీద ఉన్నాడన్న బెంగ కూడా లేదు. దుస్వప్నం కలిగితే గోవిందా గోవిందా గోవిందా, దుస్వప్నే స్మర గోవిందం సంకటే మధుసూదనం. ఎప్పుడైనా సంకట స్థితి కలిగితే మధుసూదన 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 అనాలి. సంకటే మధుసూదనం కాననే నరసింహంచ. ఎప్పుడైనా అరణ్యంలో వెడుతుంటే నరసింహస్వామిని తలుచుకోవాలి. పావకే జలశాయినం. ఎప్పుడైనా అగ్నిహోత్రానికి దగ్గరగా ఉన్నప్పుడు జలశాయినం, నీటిలో పడుకున్నటువంటి ఆ స్వామిని శేషశయనం మీద పడుకున్నటువంటి శేషసాయిని తలుచుకోవాలి. పర్వతే రఘునందనం. ఏదైనా కొండ ఎక్కేటప్పుడు రామచంద్ర ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి. భగవన్నామం ఎప్పుడూ విడిచిపెట్టడానికి వీలు లేనిది అనడానికి మీకు నేను 2 సందర్భాలు చూపిస్తా. పవిత్ర హృదయంతో అర్థం చేసుకోండి. శ్రీధరే ప్రియసంగమం, ఆఖరికి భార్యాసంగమ సమయంలో శ్రీధరా అన్నారు. శరీరాన్ని విడిచిపెట్టేస్తున్నాను, ఇక ఊపిరి అందట్లేదు అనుకుంటే నారాయణం తనుత్యాగే, నారాయణ 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 అనుకోవాలి. భగవన్నామం పట్టుకోవడానికి వీలు లేదన్న సమయం ఎక్కడుంది నాకు చెప్పండి. అసలు నిజానికి జీవితమంతా భగవన్నామంతోనే ముడిపడిపోవాలి. ఆ భగవన్నామాన్ని విడిచిపెట్టడానికి వీలు లేదు. అంత గొప్పదైనటువంటిది కాబట్టే మిగిలినటువంటి వాటిని పట్టుకోవాలి అంటే ఉచ్చారణ దోషం లేకుండా ఉండాలి. కానీ భగవన్నామని చెప్పేటప్పుడు కించిత్ ఉచ్చారణ దోషం వచ్చినా దోషం రాదు. అందుకే అపశబ్దంబుల కూడియున్ హరిచరిత్రాలాపనముల్ సర్వపాప పరిత్యాగము చేయు కావున హరిన్ భావించుచున్ కీర్తించుచున్ జపముల్ చేయుచు వీణులన్ నిలుచు నశ్రాంతంబు కీర్తించుచున్ తపసుల్ సాధులు ధన్యులౌదురు కదా తత్వజ్ఞ చింతిప్పుమా అన్నాడు నారదుడు వ్యాసుడితో మాట్లాడుతూ. భగవన్నామాన్ని పలుకుతూ నిద్రలేస్తూ భగవన్నామం, పూజ చేస్తూ భగవన్నామం, అటు ఇటు తిరుగుతూ భగవన్నామం,
భోజనం చేస్తూ భగవన్నామం, నిద్రపోయే ముందు భగవన్నామం, నిద్ర లేస్తూ భగవన్నామం. నిద్ర లేస్తూ నోటి వెంట రావలసినది భగవన్నామం. శ్రీహరి 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 అంటూ లేవాలి. 3 మాటలు శ్రీహరి అని నిద్ర లేవాలి. నిద్రపోయేటప్పుడు 11 మాటలు శివ 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 అంటూ 11 మాటలు శివనామం చెప్పి నిద్రపోవాలి. అసలు జీవితంలో భగవన్నామానికి చోటు లేని సమయం ఎక్కడుంది? ఎప్పుడూ భగవన్నామమే. ఆ భగవన్నామం పలకడానికి అర్హత కలిగినటువంటి జన్మ ఒక్క మనుష్య జన్మ. అందున శ్రీరామనామం తారకనామం. తారకనామము అంటే జనన మరణ సముద్రము నుంచి గట్టెక్కించగలిగినటువంటి నామం ఏది ఉంటుందో దానిని తారకనామము అని పిలుస్తారు. అంత గొప్ప తారకనామం శ్రీరామనామం. శ్రీరామనామం తారకనామం అని నేను కాదు నిర్ణయించింది, మహాత్ములైనటువంటి వారు నిర్ణయించారు. ఒక్క విషయం మీరు బాగా పరిశీలించండి. వశిష్ఠుడు బ్రహ్మర్షి, ఆయన కర్మ కాలిందండి. దశరథ మహారాజు గారి ఇంట్లో కౌసల్య సుమిత్ర కైకేయికి పురుడు వస్తే వాళ్ళ పిల్లలకి బాలసార చేసి పిల్లలకి పేర్లు పెట్టడానికి కాదు. బ్రహ్మర్షి అయినటువంటి వశిష్ఠుడు అద్వైత గురు పరంపరలో ఒకడుగా కీర్తింపబడతాడు. నారాయణం పద్మభువం వశిష్ఠం శక్తించ తత్పుత్ర పరాశరంచ వ్యాసం శుకం గౌడపాదం మహాంతం అని కీర్తిస్తాం. అటువంటి వశిష్ఠ మహర్షి దశరథ మహారాజు గారి కడుపున పుట్టినటువంటి 4 పిల్లలలో పెద్దవాడైన వాడికి రామా అని పేరు పెట్టాడు. ఎందుకు పెట్టాడు? ఆయనకి సరదా పుట్టి పెట్టలేదు. నరుల యొక్క కీర్తి నిలబెట్టడానికి వచ్చింది రామావతారం. నరుడు ధర్మాన్ని అనుష్ఠానం చేస్తే ఎంత గొప్పవాడు కాగలడో నిరూపణం చేయడానికి వచ్చినటువంటి వచ్చిన అవతారం రామావతారం. అందుకే తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నామమికే తిథౌ నక్షత్రే తిథి దైవత్యే సోచ్య సంస్థేషు పంచషు గ్రహేషు కర్కటే లగ్నై వక్పతాం విద్యునా సహా ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం అంటారు వాల్మీకి మహర్షి. 12 నెలలు కౌసల్యా గర్భవాసం చేసి తల కిందకి పెట్టి కాళ్ళు పైకి పెట్టి అమ్మ యొక్క మలమూత్రముల మధ్యలో పిండ రూపంలో పెరిగి పెద్దవాడై అమ్మ యొక్క కడుపులోంచి బయటికి వస్తే తప్ప తాను నరుడు కాడని, నరుడైతే తప్ప రావణ సంహారం చేయడానికి వీలు లేదని ధర్మానుష్ఠానం చేసినటువంటి నరుడు ఎంత గొప్పవాడో కాగలడో నిరూపించి నరజన్మ యొక్క వైభవాన్ని నిరూపించడానికి వచ్చినటువంటి అవతారం రామావతారం. అటువంటి రామావతారానికి పేరు పెట్టడానికి వశిష్ఠ మహర్షి ఏదో కాకతాళీయంగా పేరుంచలేదు. సమస్త మనుష్య కోటిని దృష్టిలో పెట్టుకున్నాడు. రాబోయే యుగాల్ని దృష్టిలో పెట్టుకున్నాడు. అప్పటికి త్రేతాయుగం నడుస్తోంది. ఇక ధర్మం మెల్లిమెల్లిగా తగ్గిపోతుంది. తర్వాత ద్వాపరయుగం వస్తుంది, తర్వాత కలియుగం వస్తుంది. త్రేతాయుగంలోనే రామావతారం వెళ్ళిపోయింది. కానీ తర్వాత ద్వాపరయుగం వచ్చినా, తర్వాత కలియుగం వచ్చినా ఇప్పటికీ ప్రతి గ్రామంలో ప్రతి వీధిలో రామాలయం ఉంటుంది. రామాలయం లేని వీధి, రామనామం చెప్పని మనిషి, రామకథ తలవనటువంటి కుటుంబం లోకంలో ఉండవు. రామాయణం ఇంట్లో లేని వాళ్ళు ఎవరుంటారండి? ఏ తల్లి బిడ్డడికి రామకథ చెప్పకుండా ఉంటుంది? రామకథ కన్నా మధురమైనటువంటి కథ ఈ లోకంలో వేరొకటి ఉండనే ఉండదు. అంత మధురాతి మధురమైన కథ శ్రీరామాయణము. అందుకే ఎన్ని మాటలు వినండి రామాయణం ఎంత మధురంగా ఉంటుందో. అసలు రామాయణం విషయంలో మీరు ఏ ఇతర విధములైనటువంటి అన్వయాలు చెయ్యక్కర్లేదు. రామకథని రామకథగా చెప్పేస్తే చాలు. వాల్మీకి మహర్షి ఆ శక్తిని అలా నిక్షేపించారు అందులో. రామకథని రామకథగా ఎన్ని మాటలు చెప్పండి, ఎన్ని ఊళ్ళలో చెప్పండి, అలా వింటూనే ఉంటారంతే. అంత మధురాతి మధురమైన కథ రామకథ. కథ ఎంత మధురమో రాముడంత మధురము. రామచంద్రమూర్తి నిలబడ్డా పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. లోపల ఆయన గుణములు చూశారా? రామో భామిని లోకస్య చాతుర్వర్ణస్య రక్షిత మర్యాదానాంచ లోకస్య కర్తా కారయితా చ సహ తేజసాదిత్య సంకాచ క్షమయా పృథివీ సమః బృహస్పతి సమో బుద్ధ్యా యశసా వాసవో సమః రక్షిత జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత రక్షిత స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షిత యదుర్వేద వినీతశ్చ వేద విద్భిః సుపూజిత ధనుర్వేదే చ వేదేషు వేదాంగేషు నిష్ఠితః. అమ్మా ఏం చెప్పమంటావమ్మా రాముడి యొక్క గుణములంటే? మహానుభావుడమ్మా రామ కమలపత్రాక్ష సర్వసత్వమనోహర రూపదాక్షిణ్య సంపన్న ప్రసూత జనకాత్మజే. రూపము దాక్షిణ్యము రాశీభూతమైన వాడమ్మా. రామో విగ్రహవాం ధర్మ. రాముడంటే రాశీభూతమైనటువంటి ధర్మము.
ధర్మానికి హాని చేస్తే ఎలా బెడిసి కొడుతుందో రాముడి జోలికెడితే అలా బెడిసి కొడుతుంది. అందుకే మారీచుడంతటి వాడు చెప్పాడు, కళత్రాణిచ సౌమ్యాని మిత్రవర్గం స్థథైవచ యదీచ్ఛసి చిరంభోక్తం మాకృధారామ విప్రియం. అనుభవిస్తున్నావు, సంతోషాన్ని అనుభవించు, రాముడి జోలికి ఎందుకు ఎడతావు? కాల్చేస్తుంది రావణ, వెళ్ళకు, రాముడి జోలికి వెళ్ళకు, బతికేస్తావు అన్నాడు. ఆ రాముడి జోలికి వెళ్ళి పారైపోయాడు రావణాసురుడు. రాముని యొక్క గొప్పతనం అంతా ఇంతా కాదు, నరుల యొక్క కీర్తి నిలబెట్టినవాడు రామచంద్రమూర్తి. రామ అన్న నామాన్ని ఏదో అలవోకగా ఉంచలేదు, రాబోయే యుగాలనన్నిటినీ దృష్టిలో పెట్టుకున్నాడు వశిష్ఠ మహర్షి. రా అగ్నిబీజం, మా అమృత బీజం. అగ్నిబీజ అమృత బీజాలని అనుసంధానం చేశాడు. ఈ రెండిటినీ కలిపిన కారణం చేత ఏ రెండక్షరాలు మనుష్యుడు పలికినంత మాత్రం చేత సమస్త పాపరాశి ధ్వంసమై పునీతుడవుతాడో అటువంటి రెండక్షరములను కూర్చి రామా అన్న నామాన్ని సిద్ధం చేశాడు. కాదు, రామ అంటే తత్వమసి మహావాక్యం. రా అంటే తత్, ఆ అంటే త్వం, మ అసి, తత్ త్వం అసి, తత్వమసి, అది ఇది అయి ఉన్నది. కాబట్టి జీవబ్రహ్మ సమైక్య స్థితిని చెప్పగలిగినటువంటి నామం రామనామం కాదు. రా అగ్నిబీజం, నిర్గుణమైనటువంటి పరబ్రహ్మ, ఏ గుణములు లేనటువంటి రాశీభూతమైనటువంటి నిర్గుణ పరబ్రహ్మానికి రకారంతో పిలుస్తారు. అటువంటి పరబ్రహ్మానికి పక్కన అకారం, ఆ అంటే అది సాక్షాత్తుగా శక్తి బీజం అయినటువంటి కారణం చేత మాయాశక్తి అయినటువంటి అమ్మవారితో కలవడం. అందుకే శివధనస్సుని విరిచినవాడు, నిలబెట్టినవాడు, ఎక్కుపెట్టినవాడు రాముడు. మాయని భరించినవాడు, మాయని సహించినవాడు, మాయని నియంత్రించగలిగినవాడు పరమేశ్వరుడు. అది రాముడు. అందుకని రా పక్కన ఆ, రా పక్కన ఆ అంటే మాయాశక్తితో కూడుకున్నటువంటి నిర్గుణ పరబ్రహ్మం, పక్కన మా జీవవాచకం అంటే జీవ పరబ్రహ్మల యొక్క సమైక్య స్థితిని, పూర్ణత్వాన్ని. అందుకే ఇది బ్రహ్మమునకు సంకేతం, ఇది జీవుడికి సంకేతం. ఈ రెండు విడిగా ఉన్నంతసేపు ఇలా చూపిస్తుంది, నువ్వు నేను వేరు. లోకములన్నీయున్ గెలిచినాడవు, ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు, నిన్ను నిబద్ధు చేయు భీషణ శత్రులాత్మున ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు, నిర్పున చూడుము తనవేశ్వర. ఎల్ల శరీరధారులకు ఇల్లుని చీకటి నూతి లోపలం త్రెళ్ళక వీరు నేనను మదిభ్రమణంబుల భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్ ఆ ఈశ్వర సంబంధమని అంటాడు భాగవతంలో ప్రహ్లాదుడు. సర్వమున్నాతని దివ్య కళామయమంచు విష్ణునం దొల్లము చేర్చి తారడవి నుండుట మేలు నిశాచరగ్రణి అంటాడు. ఇది విభాగం చేస్తుంది, నువ్వు నేను అని రెండుగా చూపిస్తుంది. అందుకే పూజలో దీని స్పర్శ మినహాయిస్తారు. ఇది పరబ్రహ్మం, ఇది ఎప్పుడు పక్కకుంటుంది, ఈ 4 వేళ్లతో కలవదు. కానీ మీరు ఒకటి చూడండి, దీని యొక్క ఆధారం లేకుండా ఈ 4 వేళ్ళు ఏమీ చేయలేవు. దీంతో పట్టుకోకుండా వ్రాయండి, సాధ్యం కాదు. దీనితో కలపకుండా ఏదైనా పట్టుకోండి, బలంగా పట్టుకోలేరు. ఇది దీంతో కలవాలి, దీంతో కలవాలి, దీంతో కలవాలి, దీంతో కలవాలి, ఇలా కలవాలి. ఏదైనా దీంతోనే ఇవి కలిస్తేనే బలం, దీంతో ఇవి కలవనంత కాలం ఏమీ చేయలేరు. ఇది వీటన్నిటికీ బలం ఇచ్చిన వేరుగా ఉంటుంది. ఇది పరబ్రహ్మమునకు సంకేతం. దీనితో ఇది పరబ్రహ్మమైతే ఇది విభాగం చేస్తుంది, నువ్వు నేను అని విడదీస్తుంది మాయ. ఈ జీవుడు నువ్వు నేను అనబడేటటువంటి అజ్ఞానంలో తిరుగుతున్నవాడు బ్రహ్మమే అని వంగి వీడితో కలిశాడనుకోండి, పూర్ణం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అప్పుడు జాగ్రత్త స్వప్న సషుప్తి భూత భవిష్యత్ వర్తమానములు స్థూల సూక్ష్మ కారణ శరీరములకు తాను సాక్షిగా ఉన్నటువంటి పూర్ణుడైపోతాడు. ఎప్పుడు ఈ వేలు వంగి ఈ వేలుతో కలిసి 3 వేళ్ళు పక్కకి వెళ్ళిపోతే అదే తత్వముద్ర, చిన్ముద్ర అంటారు. అయ్యప్ప స్వామి పడతారే, ఆ చిన్ముద్ర అవుతుంది. సాక్షాత్తత్వమసీతి వేద వచసాయో బోధయత్యాశ్రితాన్ అని చక్రభావత్పాదులు దక్షిణామూర్తి స్తోత్రంలో అంటారు. కాబట్టి రామ అంటే జీవబ్రహ్మల యొక్క సమాగమ స్థితి, పూర్ణత్వానికి ప్రతీక. అంత గొప్ప నామం. అందుకే రామ, దీని యందు యోగులు రమిస్తూ ఉంటారు.
అటువంటి పరమాద్భుతమైనటువంటి రామం, అందులో సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త ముగ్గురు కలిసి ఉంటారు. కలిసి ఉన్న కారణం చేతనే పక్కన శ్రీకారం కలిపినప్పుడు శ్రీరామ. ఆ శ్రీ సాక్షాత్తుగా పరదేవతకి సంబంధించినటువంటి బీజాక్షరం. శ్రీ సూక్తం అంటాం కదా, శ్రీరామ అమ్మవారితో కలిసి ఉన్నటువంటి పరబ్రహ్మం, సమస్తమైనటువంటి ప్రయోజనములను వనగూర్చగలిగినటువంటి పరబ్రహ్మశక్తి. ఇక అది ఇవ్వగలను, ఇది ఇవ్వలేడని లేదు ఇంకా. అందుకే ఆ రామాయణంలో సుందరకాండలో స్వామి హనుమ రావణాసురుడితో మాట్లాడుతూ ఒక మాట అంటారు. బ్రహ్మా స్వయంభూశ్చతురాననోవా ఇంద్రో సురేంద్రో సురనాయకోవా రుద్రో త్రినేస్త్ర త్రిపురాంతకోవా త్రాతుం నశక్త ఇది రామవద్భ్యం. రాముడి కన్నా దాటడానికి ఏముండదు. ఎందుకంటే రాముడంటే మూడు మూర్తుల కన్నా వేరు కాడు, మూడు మూర్తుల సమాగమ రూపమే రాముడు. అందుకే రాముడే వచ్చి నిలబడితే మూడు మూర్తులు కలిసి వచ్చి నిలబడినట్టు ఇంకొకరు మళ్ళీ ఆయన కన్నా అన్న మాట కానీ ఆయన్ని నిగ్రహించడం కానీ ఉండదు. అందుకే భాస్కర రామాయణంలో హనుమ సందేశం చెప్తూ ఓ మాట అంటారు. మండిత విస్ఫులింగ విషమ జ్వలితానల కీలలు అబ్జ గర్భాండము నిండ రామ వసుధాదిపుడేశుడు వజ్ర సాధన ఖండిత పంక్తి కంట కనకంట పురాంతక శైలచాలనోద్దండ బల ప్రచండ పురదండ విఖండన చండకాండముల్ చరణాగ్రములని భుజాదర్పమడచిన ధుర్జటి విలులీల త్రుంచివైచే వాలపాశంబున పడి నిన్ను కట్టిన వాలినొక్కమ్మున కులవేసే అని నిన్ను జరగొన్న అర్జును బురిగొన్న పరశురాముని ఆది భంగపరచే కడిమి యొక్కట కరదూషణాదుల 14,000 బావిసమరే అమ్మహాధనుర్ధరునకిగ్గాచరించి హరిహర బ్రహ్మశక్రాదులైన అతని భయత నిర్ఘాత సంఘాత పాత శాత బాణఘాత హతులుగాక బ్రతుకగలరే అంటారు. అది పరబ్రహ్మస్వరూపం, అది మూడు మూర్తుల యొక్క ముద్ద. అటువంటి పరబ్రహ్మస్వరూపమైనటువంటి రామనామానికి పక్కన శ్రీకారాన్ని తొడిగితే శ్రీరామ, అది తారకనామం. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే చైనం జిహసంసారే బహుదుస్తారే కృపయాపారే పహిమురారే అంటారు శంకర భగవత్పాదులు మహాముద్గరంలో. ఇక్కడ పుట్టడం, అక్కడ చావడం, మళ్ళీ అమ్మ కడుపులోకి వెళ్ళడం, మళ్ళీ చస్తూ ఉండడం, ఈ పుట్టడం చావడం అనేటటువంటి సంసార పరిభ్రమణం అనేటటువంటి మహాతాపం. దళంతి శంభోత్వ చరిత చరిత కిల్బిషరజో దళంతి ధీకుల్యాస్సరణిషు పతంతి విజయతాం దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చేతో హృదభువి శివానందలహరి అంటారు శంకరులు. ఆ సంసార పరిభ్రమణమునందు కలిగినటువంటి తాపమును చల్లార్చి ఇక మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేకుండా పుట్టేసి ఉన్నాడు కాబట్టి ఇది చిట్ట చివరిసారి శరీరం పడిపోవడంగా మృత్యువునిచ్చి ఇక పుట్టవలసిన అవసరం లేకుండా తనలో కలిసిపోయేటట్టుగా అనుగ్రహించగలిగినంత శక్తిని తనలో దాచుకున్నటువంటి ముగ్గురు మూర్తుల యొక్క శక్తి యొక్క సమాగమ స్వరూపమునకు అంత గొప్ప నామమునకు రామ అని పేరు. వశిష్ఠుడు బ్రహ్మర్షి, దార్శనికుడు, మహానుభావుడు. యుగ యుగాల తర్వాత కూడా లోకులు చెప్పవలసిన నామాన్ని అందించాడు. అందుకే శ్రీరామ వ్రాయకుండా ఏమీ రాయరు. ఏది వ్రాయాలన్నా శ్రీరామ రాస్తూ ఉంటారు. దానికి ఇక నేను రాయాలా వారు రాయాలా అని ఉండదు. ఎవరైనా సరే ఆయన నామాన్ని వ్రాయకుండా ఉండరు. ఆయన ధనస్సు పట్టుకున్నాడా నెత్తురు కాల్వలుగా ప్రవహించేటట్టుగా రాక్షస సంహారం చేస్తాడు. కానీ మీరు ఒకటి ఆలోచించండి, సాధారణంగా అంతమందిని చంపాడనుకోండి, జనులు భయపడతారు. అయ్య బాబోయ్ ఆయన్ని ఎలా ఆశ్రయిస్తామండి అంటారు. ఒక్క నరసింహావతారం గురించి ఇప్పటికీ అంటారు ప్రజలు, అమ్మో ఉగ్ర నరసింహుడండి, హిరణ్యకశిపుడిని తొడల మీద కూర్చోబెట్టుకుని గోళ్లతో చీల్చి అవతల పారేశాడండి, అమ్మో ఉగ్ర నరసింహుడండి అంటాడు. కించిత్ భయపడతారు. కానీ ఆయన మహానుభావుడు, చందనం లాంటి హృదయం ఉన్నవాడు. ప్రహ్లాదుండి చూసి పొంగిపోలా, శత్రువుల పట్ల కాఠిన్యం, అంతేకాని భక్తుల పట్ల కాఠిన్యం ఎందుకుంటుంది? భగవంతుని యొక్క రూపాలలో నిజానికి రాముడు చేసినంత రాక్షస సంహారం ఎవరు చేశారండి? ఆయన 1 గంట కొద్ది నిమిషములలో 14,000 మంది రాక్షసుల్ని తెగటార్చాడు. లంకాపట్టణంలో యుద్ధం జరిగినప్పుడు ఎన్ని కోట్ల మంది రాక్షసుల్ని సంహారం చేశాడు. అందున యుద్ధం మామూలుగా ఉండదు. బండన భీముడర్తజన బంధవుడుజ్వల బాణతోణ కోదండ కళాప్రచండ భుజదండవ కీర్తికి రామమూర్తికి 2వ సాటి దైవమికలేడనుచున్ గడకట్టి భేరి కాడాండ డడాండ డాండ నిడదంబుల జండము నిండమత్త వేదండము నెక్కి చాటదను దశరథి కరుణాపయోనిధి అంటాడు గోపరాజు గారు.
ఏ రామనామం గొప్పదని నేను ఉత్తినే చెప్పను. యుద్ధం వస్తే రాముడి భుజములు తాండవం చేస్తాయని సంతోషంగా ఎలా చెప్తానో తెలుసా? ఏనుగెక్కి 4 వీధుల కూడలిలోకి వచ్చి 4 స్తంభములు పాతి ఆ మధ్యలో భేరీ కట్టి దాన్ని ఢాం 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 అని కొట్టి డాండ 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 నిడదంబుల జండము నిండ మత్త వేదండము నెక్కి చాటెదను. ఏమని? బండల భీముడు అత్తజన బాంధవుడుజ్వల బాణతూణ కోదండ కళా ప్రచండ భుజదండవ కీర్తికి రామమూర్తికి 2వ సాటి దైవమిక లేడనుచున్. భక్తుల జోలికి ఎవడైనా వెళ్ళాడా? ఆయన ధనస్సులోంచి వినిర్ముక్తమయ్యొచ్చేటటువంటి బాణ పరంపరని ఎదుర్కోవడం ఎవడికి సాధ్యం కాదు. అందుకే వీరరాఘవ విజయరాఘవ అని పేరు. ఆయన్ని నమ్ముకున్న వాళ్ళకి పరమమోహనాకారంతో కనపడతాడు. అందుకే ఊరూరా వాడవాడలా రామాలయాలే. ఆ శ్రీరామ నామం అంత గొప్ప నామం. వశిష్ఠ మహర్షి మనకిచ్చినటువంటి పరమాద్భుతమైనటువంటి కానుక రామనామం. అటువంటి రామనామాన్ని శ్రీరామ, ఆ రామనామాన్ని వ్రాయడం కొన్ని కోట్ల కోట్ల జన్మల తరువాత కలిగేటటువంటి అదృష్టం. శ్రావణ పౌర్ణమి నాడు ఓ కుక్కని విసై శ్రీరామనామం వ్రాయవే అంటే అనగలదా? వ్రాయగలదా? ఒక్కసారి ఈ ఉపాధి నుంచి బయటికి వెళ్ళిపోయాడు అనుకోండి, ఇక భగవన్నామం రాయడం కానీ భగవన్నామం పలకడం కానీ సాధ్యమయ్యేటటువంటి విషయం కానీ కాదు. భగవన్నామం రాయగలుగుతున్నాడు అంటే, భగవన్నామం పలకగలుగుతున్నాడు అంటే అది ఒక్క మనుష్య జన్మలోనే సాధ్యం. అందున దేశమునకు కాలమునకు ఎప్పుడూ ప్రాధాన్యత ఉంటుంది. దేశకాలానువృత్తిశ్చనయశ్చనయ పండిత అంటాడు హనుమ విషయంలో సుగ్రీవుడు. దేశము కాలము ఈ రెండిటినీ గుర్తెరిగిన వాడెవరో వాడు ధన్యుడు. ఇప్పుడు నడుస్తున్నది ఏమిటి? దక్షిణాయన పుణ్యకాలం. దక్షిణాయన పుణ్యకాలం అంతా కూడా పుణ్య సముపార్జనకు విశేషమైనటువంటి కాలం. అటువంటి కాలంలో శ్రావణ మాసంలో, అందున శ్రావణ మాసంలో ఎవరు ఆవిర్భవించింది? శ్రవణ నక్షత్రం వెంకటేశ్వర స్వామి వారిది. కలౌ వెంకటనాయక వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. అటువంటి వెంకటరమణ స్వామి వారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందడానికి శ్రావణ పౌర్ణమి నాడు ఒక దేవాలయ ప్రాంగణంలో కూర్చుని భగవన్నామం రాశారనుకోండి, దానికి ఒక శక్తి ఉంటుంది. ఆ నామం శ్రీరామ అని ఒక మాట రాశాడు. ఇంట్లో కూర్చుంటే ఒక మాట రాశాడని లెక్క. దేవాలయంలోకి వచ్చి రాస్తే 1000 మాటలు రాశాడని లెక్క. ఒక మాట రాస్తే 1000 మాటలు. ఆ రోజున పిల్లలు పెద్దలు అని లేదు. ఒకప్పుడు నేను ఇలాగే శ్రీరామనామ లేఖనం గురించి 1 గంట సమయం, ఏదో 100 మంది వస్తారులే అని గుంటూరులో రామాయణం మీద ప్రవచనాలు చేస్తున్నప్పుడు సమయాన్ని ప్రకటన చేస్తే అంగుళం ఖాళీ లేదు. వీధులు, దేవాలయం, ప్రాంగణం అన్నీ నిండిపోయాయి. శ్రీరామనామం అంత గొప్ప నామం. అందుకే కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు, ప్రాతస్మరణీయులు, అపర శంకరాచార్యులు, మహాపురుషులు, చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఏ పాఠశాలకు వెళ్ళినా కూడా పిల్లల్ని పిలిచి కొంత సమయం ఇచ్చి రామనామం రాయమనేవారు. ఎవ్వరిని నిరుత్సాహపరిచేవారు కాదు. ఎక్కువ మాటలు రామనామం రాస్తే బంగారు మాడిచ్చేవారు, అంతకన్నా తక్కువ రాస్తే వెండి మాడ, అంతకన్నా తక్కువ రాస్తే రాగి మాడ. అసలు మాడ ఇవ్వకుండా ఏ పిల్లవాడిని పంపించేవాళ్ళు కాదు. అందున శ్రావణ పౌర్ణమి నాడు దేవాలయ ప్రాంగణానికి చేరుకుని శ్రీరామనామం రాశామనుకోండి, మనం నోరు విప్పి ఏమీ చెప్పక్కర్లేదు. 1 గంట, ఇన్ని రోజులు గడిచిపోతున్నాయి, నా బోటిగాడికి ఏమిటి చేయగలుగుతున్నాను జీవితంలో? శ్రావణ పౌర్ణమి నాడు 1 గంట నాది కాదు అని నిర్ణయించుకొని తేవలసింది ఏమిటి? 1 కోటి రూపాయలు విరాళం ఇవ్వక్కర్లేదు. వచ్చి దేవాలయం అంతా కూడా ఏదో వెండి పళ్ళెం తొడగక్కర్లేదు. 1 కాగితం తెచ్చుకొని, 1 కలం తెచ్చుకొని దేవాలయ ప్రాంగణంలో కూర్చుని, ఏదైనా శారీరక వైక్లభ్యం చేత రాలేకపోతే ఇంటి దగ్గరే కూర్చుని రామనామాన్ని వ్రాసి, ఆ వ్రాసినటువంటి రామనామం కాగితాల్ని ఏ దేవాలయంలో వ్రాసామో ఆ దేవాలయంలోనే నిర్వాహకులకు అందచేసి వెళ్ళిపోతే చాలు. ఈ రామనామం అంతా కూడా ధర్మప్రచార పరిషత్తుకి జిల్లాలో ధర్మప్రచార పరిషత్తు ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానాలకి వెడుతుంది. వెళ్ళిన దాన్ని అంతటినీ కూడా తిరుపతిలో కోదండరామస్వామి దేవాలయంలో స్థూపంలో పెడతారు. నేను పెద్దవాడిని అయిపోయిన తర్వాత, వృద్ధుణ్ణైపోయి మడత కుర్చీలో నేను పడుకుంటే నా మనవడు వచ్చి
తాత తాత నీ జీవితంలో నేను ఇది చేశాను అని గుర్తుంచుకోవలసిన ఒక్క మంచి పని ఏదైనా ఉంటే చెప్పు తాత అని అడిగాడు అనుకోండి. మంచి పని అంటావా అని నేను 5 నిమిషాలు ఆలోచించక్కర్లేదు. ఉత్తర క్షణంలో నేను చెప్పేది ఏంటంటే, ఒక శ్రావణ పౌర్ణమి నాడు నేను అయ్యప్ప గుడిలో కూర్చొని, కాకినాడలో అయితే, ఇతర దేవాలయాల్లో కాదని నేను అంటలేదు, అయ్యప్ప గుడిలో కూర్చుని గంట సేపు శ్రీరామనామం రాశాను రా. నేను రాసిన నామం ఇప్పటికీ తిరుపతిలో కోదండరామాలయ స్థూపంలో ఉంది. అదే మిమ్మల్ని అందరినీ కాపాడుతుందిరా అని ధైర్యంగా చెప్పగలను. నేను మీతో పరమ సత్యం చెప్తున్నాను, నమ్మి చెప్తున్నాను. నేను ఈ మాట ఏదో ఉపన్యాసం కోసం చెప్తున్నానని మీరు అనుకోవద్దు. నేను త్రికరణ శుద్ధిగా పరిపూర్ణంగా విశ్వసించి ఈ మాట చెప్తున్నాను. పెద్దలు ఉన్నారు ఇప్పటికీ. గుంటూరులో రామనామ క్షేత్రం ఉంది. ఆయన పెళ్లి చేసుకునేటప్పుడు తోరణాలు కట్టద్దని శ్రీరామనామం రాసి కట్టించుకున్నారు. అలాగే రామచంద్రమూర్తి ఆయనలో ఐక్యం చేసేసుకున్నాడు భద్రాచలం పెడితే. కాబట్టి మహానుభావుడు రామచంద్రమూర్తి యొక్క నామాన్ని మనం శ్రావణ పౌర్ణమి నాడు ప్రతి ఇంట్లో, ప్రతి దేవాలయంలో, ప్రతి వ్యక్తి 1 గంట సమయం కేటాయించి మనం వ్రాయగలిగితే, ఇప్పుడు కాదు, మనం రాబోయేటటువంటి కనీసం 25 సంవత్సరాల వరకు అందరూ సుఖశాంతులతో ఉండడానికి కావలసినంత గొప్ప పునాదిని నిర్మాణం చేసినట్టే. అందరి మనశ్శాంతికి కూడా ఏవి భంగకరమవుతాయో భంగకరమైన ప్రతిబంధకములన్నీ ఎగిరిపోతాయి. అందుకే దీన్ని ఒక పెద్ద ఉద్యమంగా శ్రావణ పౌర్ణమి నాడు అందరూ శ్రీరామనామం రాయాలి అని ఇంత తాపత్రయపడి, ఈ వ్రాసిన రామనామం ఈ ఎక్కడెక్కడ ఎవరు వ్రాయనివ్వండి అదంతా కూడా తిరుపతి చేరాలని, కోదండరామస్వామి స్థూపంలోకి చేరాలని ఇంత పెద్ద ఏర్పాటు చేస్తున్నారు. ఔత్సాహికులైనటువంటి వాళ్ళు ఏ దేవాలయంలో రామనామాన్ని ఆ దేవాలయం నుంచే ఉత్సాహం ఉన్న వాళ్ళు పట్టుకెళ్ళి తిరుపతిలో అందజేయగలిగారనుకోండి, అంతకన్నా సంతోషం ఎక్కడుంటుంది లోకంలో, అంతకన్నా ఆనందం ఎక్కడుంటుంది. కాబట్టి శ్రావణ పౌర్ణమి నాడు మనందరం కూడా దేవాలయ ప్రాంగణానికి చేరుకొని ఆ శ్రీరామనామ లేఖనం చెయ్యాలి. తప్పకుండా అందరం శ్రీరామనామం రాద్దాం. నేనైతే మన దేవాలయము నేను ఎందుకు అంటున్నానంటే, మన గుడి కదూ, తరచుగా మన సత్సంగం అంతా ఇక్కడ కలుస్తాం కాబట్టి ఇక్కడ కార్యక్రమాన్ని నేను స్వాతంత్ర్యంగా ప్రకటిస్తున్నాను. మళ్ళీ గురువుగారు చెప్పలేదని అనద్దు. ఆ రోజు ఉదయం 10 గంటలకి శ్రీరామనామ లేఖనం ప్రారంభం అవుతుంది. చక్కగా కాగితం పెన్ను తెచ్చుకోండి. అన్ని దేవాలయాల్లోనూ గంటలు కొట్టి నీరాజనం ఇస్తారు. అదే గుర్తు. ఎక్కడ కూర్చున్న వాళ్ళం అక్కడే కూర్చుని శ్రీరామనామ లేఖనం మొదలు పెడదాం. 11 మళ్ళీ నీరాజనం ఇస్తారు. మళ్ళీ సాయంకాలం ఖచ్చితంగా 5 గంటలకి మళ్ళీ గంటలు మోగుతాయి. మళ్ళీ రామనామ లేఖనం మొదలు పెడతాం. 6 మళ్ళీ గంటలు మోగుతాయి. కాదండి మేము ఇంకా కూర్చుని వ్రాస్తామంటారా? ఏ విధమైనటువంటి అభ్యంతరం లేదు. చక్కగా కూర్చుని వ్రాసుకోవచ్చు. దానికి తగినట్టుగా ఏర్పాట్లు జరుగుతాయి. ఇలా ఇక్కడే కాదు, ప్రతి చోట కూడా, ప్రతి దేవాలయంలోనూ కూడా ఇలా శ్రీరామనామ లేఖనం ప్రతి ఇంట్లో, ప్రతి పిల్లవాడితో కూడా ఆ రోజున శ్రీరామ వ్రాయించి, నా పిల్లాడు, నా మనవడు కూడా ఆ రోజున శ్రీరామ వ్రాసినది కోదండరామాలయాన్ని చేరాలి. ఎందుకో సంకల్పం జరిగింది. ఇది ప్రజలందరి యొక్క సంక్షేమానికి ఇవ్వబడినటువంటి గొప్ప పిలుపు అని అందరూ స్పందించి ఈ కార్యక్రమంలో భాగస్వాములై రామచంద్రమూర్తి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మనం పొందగలిగితే అంతకన్నా అదృష్టం లోకంలో ఏముంటుంది? అందుకే ఏమీ తెలియని పిల్లవాడికి కూడా స్నానం చేయిస్తే నీళ్లు తిప్పి శ్రీరామరక్ష అంటారు. వెళ్ళిరారా తండ్రి నీకు శ్రీరామరక్ష అంటారు. రాముడు రక్షణలో నిపుణుడు. కాబట్టి శ్రావణ పౌర్ణమి నాడు అందరం కూడా శ్రీరామనామ లేఖనం చేద్దాం. ఇక 3వది భజన కార్యక్రమం. భజన కార్యక్రమం ఒక్క పౌర్ణమి నాడే చెయ్యాలని లేదు. రేపటి రోజున మహాద్భుతమైనటువంటి తిథి, నైమిత్తిక తిథి, వరలక్ష్మి వ్రతం. రేపటి రోజు చేసినటువంటి ఏ కార్యమైనా సరే జగన్మాత యొక్క ప్రీతికి పాత్రమవుతుంది. నేనొక్క మాట స్వాతంత్ర్యం తీసుకుని అంటే మీరు మరోలా అనుకోరు అన్న ఉద్దేశ్యంతో నేను ఒక్క మాట చెప్తాను. దయించి నేను అన్న మాటని సహృదయంతో తీసుకోండి తప్ప కాఠిన్యంతో దాన్ని అర్థం చేసుకోవద్దు. వరలక్ష్మీ వ్రతం నాడు సాయంకాలం వేళ ప్రతి ఇంటిలోనూ కూడా పేరంటం ఉంటుంది. సాధారణంగా
సువాసినులు ఆడవాళ్ళందరూ కూడా వేరొక చోటుకి పేరంటానికి ఎడతారు, లేదా మన ఇంటికి ఇతర చోట్ల నుంచి సువాసినులు వస్తారు. మనం ఏం చెయ్యాలి? మనం అంటే మగవాళ్ళం ఏం చెయ్యాలి? ఇంట్లో పేరంటం జరుగుతోంది అంటే అక్కడ మధ్యలో మనం కూర్చోవడం అంత సబబుగా ఉండదు కూడా. వాళ్ళ స్వేచ్ఛకి స్వాతంత్ర్యానికి భంగకరం. ఓ పాపం వాళ్ళు వస్తారు, సంతోషంగా పసుపు కుంకాలు పుచ్చుకుని పెడతారు అని తొలగిపోతారు కాస్త దూరంగా. ఎక్కడికో వెళ్ళే బదులు నా ఉద్దేశ్యం, రేపు వరలక్ష్మి వ్రతం కనుక, శుక్రవారం కనుక మనందరం చక్కగా ఇక్కడికి వచ్చి లక్ష్మీ అష్టోత్తరాన్ని పారాయణం చేద్దాం. వాళ్ళందరూ ఎందుకు చేస్తున్నారంటే, స్త్రీలందరూ దేని కొరకు చేస్తున్నారు అంటే మన కొరకు చేస్తున్నారు. వాళ్ళు వాళ్ళ కొరకు చెయ్యరు, అది స్త్రీ యొక్క గొప్పతనం. వాళ్ళ మొట్టమొదటి కోరిక భర్త బాగుండాలి, అత్తమామలు బాగుండాలి, తన మరుదులు బాగుండాలి. రెండవ కోరిక తన పుట్టింటి వారు బాగుండాలి. మరి నీ గురించి వాళ్ళిద్దరూ బాగుంటే నీ బాగున్నట్టే. అది ఆడపిల్ల గొప్పతనం. అందుకే 3 వానల్లో నెలకి ఒక వాన స్త్రీ వలన పడుతుంది. ఆడపిల్ల ఆడపిల్ల అని నేను అన్నప్పుడు ఆడపిల్ల అంటే నేను తక్కువ చేసి మాట్లాడుతున్నానని మీరు అనుకోకండి. నేను ఎక్కువ కావాలనే ఆడదంటుంటాను. ఆడది అన్న మాట నేను ఎందుకు ప్రయోగిస్తానో తెలుసా? స్త్రీ అన్నప్పుడు ఆ మంగళప్రదమైన విషయం వ్యక్తమవ్వదు. ఆడది అంటే లక్ష్మి అని అర్థం. ఆడ అంటే ఇక్కడది కాదు, అక్కడ పిల్ల. ఆడపిల్ల, మా ఇంట్లో ఆడపిల్ల పుట్టిందండి అంటాను. ఆడపిల్ల అంటే ఆ పిల్ల ఇక్కడ పుట్టింది కానండి, ఇక్కడ ఉండదు, అక్కడికి వెళ్ళిపోతుంది. ఆడపిల్ల అక్కడికి వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళిపోతుంది? నారాయణమూర్తి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఎందుకు పుట్టింది? లక్ష్మి నా కడుపున పుట్టి నన్ను ఉద్ధరించింది, నన్ను జనక మహారాజుని చేసింది, నన్ను ఆకాశరాజుని చేసింది, నన్ను హిమవంతుణ్ణి చేసింది. ఈ పిల్లని కాళ్ళు కడిగి నారాయణమూర్తికి ఇస్తాను. ఇస్తే ఈమె లక్ష్మి అయి నారాయణమూర్తిని సేవిస్తుంది, అక్కడికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి అక్కడ వంశాన్ని ఉద్ధరిస్తుంది, అక్కడ పిల్లల్ని కంటుంది, అక్కడ భర్తని సేవిస్తుంది, మహాపతివ్రత అయి 2 వంశాలని ఉద్ధరిస్తుంది. ఆడపిల్ల, ఆడది అండంలో లక్ష్మి లక్ష్మి అని కీర్తించినట్టు. అంతేగాని ఆడది అంటే తక్కువ చేసి మాట్లాడుతున్నాడు అని అనుకోకూడదు. అర్థం తెలియకుండా అన్వయం చేయడం దోషం. కాబట్టి ఆడది అన్న మాట పరమ పూజనీయమైన మాటే తప్ప ఎంత మాత్రమూ తక్కువ చేసి మాట్లాడుట కాదు. వాళ్ళు రేపు శ్రావణ శుక్రవారం అని చెప్పి వాళ్ళు వరలక్ష్మీ వ్రతం చేస్తే వాళ్ళు దేని కొరకు చేస్తారు? భర్త ఆయుర్దాయంతో ఉండాలని. రేపు నా భార్య చేసే వ్రతం నేను ఆయుర్దాయంతో ఉండాలని, నా బిడ్డలు సంతోషంగా ఉండాలని. దానికోసం దానికంటూ ప్రత్యేకమైన కోరిక ఉన్నది. నా భార్య కాదు, ఉదాహరణకి చెప్తున్నాను, ఎక్కడ ఎవరు చేసినా అలాగే చేస్తారు. వాళ్ళంత పవిత్ర హృదయంతో చేస్తున్నారు. మనం ఎక్కడో కూర్చోవలసిన అవసరం ఏమిటి? రేపు సాయంకాలం మనందరం దేవాలయ ప్రాంగణానికి వద్దాం, వచ్చి లక్ష్మీ అష్టోత్తరాన్ని మనం పారాయణ చేద్దాం. అమ్మ, జన్మజన్మలకి అనుకూలవతి అయినటువంటి ఇల్లాలిని నాకు కటాక్షించు. అది ఏ ప్రార్థన చేస్తోందో ఆ ప్రార్థన నువ్వు అనుగ్రహించు అని ఆమె అభ్యున్నతి కొరకు, నా ఇల్లాలు ఆరోగ్యంగా సంతోషంగా ఉండి నా ఎడంభుజం మీద ఉత్తరీయం వేసుకుని నేను అనేక యజ్ఞయాగాది క్రతువులు చేయడానికి ఇంత గొప్ప ఇల్లాలు అమ్మా, అది సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండేట్టుగా అనుగ్రహించమని ప్రార్థన చేసిన కదూ మనం కూడా ధార్మికంగా నిలబడినట్టు. అందుకే రేపు సాయంకాలం మనం గుడికొద్దాం, వచ్చి మనందరం చక్కగా లక్ష్మీ అష్టోత్తరాన్ని పారాయణ చేద్దాం. చేసి అవకాశం ఉందా విష్ణు సహస్రము పారాయణ చేద్దాం, ఇంకా అవకాశం ఉందా లలితా సహస్రం పారాయణ చేద్దాం, ఇంకా అవకాశం ఉందా శివాష్టోత్తరం పారాయణ చేద్దాం, భజన చేద్దాం. భజన ఎందుకు అంటే భజన యందు ఒక విశేషం ఉన్నది. భజనలో ప్రత్యేకత ఏమి అంటే, భజన సంప్రదాయాన్ని వంగదేశంలో ప్రారంభం చేసిన వాడు జయదేవుడు. దక్షిణ దేశంలో భజన సంకీర్తనకంతటికీ కూడా ఆజ్యులుగా చెప్పబడేవారు 3. పురంధరదాస్ గారు, అలాగే శ్రీ గురుమూర్తి అంటారు, వారు బోధేంద్ర సరస్వతి స్వామి వారు. బోధేంద్ర స్వాముల వారు భజన గురించి అద్భుతమైనటువంటి గ్రంథాలు కూడా వ్రాశారు. ఇప్పటికీ అసలు భజన మండలి భజన చేస్తున్నారు అంటే మొట్టమొదట ఎవరికి నమస్కారం చేస్తారంటే బోధేంద్ర స్వామికి నమస్కారం చేస్తారు, చేసి భజన ప్రారంభిస్తారు. ఎందుకనంటే వారు చేసినటువంటి కృప, భజన విషయంలో వారు చేసినటువంటి ప్రయత్నం, వారు చేసినటువంటి మార్గదర్శనం బహుకొద్ది మంది మాత్రమే చేస్తారు. భజన యందు ఒక విశేషం ఉంటుంది. భజనలో అర్హత అనర్హత అన్న మాటలు ఉండవు.
నేను చెయ్యగలను వారు చెయ్యలేరు అన్నమాట ఉండదు. అందుకే భజనకి అనేకాన్ని అనుసంధానం చెయ్యక్కర్లేదు, ఒక్కటి చాలు. మీకు నేను ఒక ఉదాహరణ చూపిస్తాను. భజనలో కొన్ని కొన్ని ప్రత్యేకంగా భజన కోసం అవి పలకడం చేత అపారమైనటువంటి శక్తి విస్ఫోటనం అయ్యేటట్టుగా ఋషులుగా నిలబడినటువంటి వాళ్ళు, అవతార పురుషులుగా వచ్చినటువంటి వారు ఇచ్చినటువంటి ఉన్నాయి. మీకు నేను ఒక ఉదాహరణ చూపించాలంటే, శ్రీరామ జయ రామ జయ జయ రామ, ఇది ఎవరిచ్చారు? శ్రీరామ జయ రామ జయ జయ రామ ఇచ్చిన వారు సమర్థరామదాసు గారు. సమర్థరామదాసు గారు దానిని ఎందుకు కూర్చారో తెలుసా? శ్రీరామ జయ రామ జయ జయ రామ అన్న మాటని, అన్న ఆ మంత్రాన్ని ఎందుకు ఇచ్చారంటే త్రయోదశాక్షరీ మంత్రం అని పిలుస్తూ ఉంటారు దాన్ని. శ్రీరామ జయ రామ జయ జయ రామ 13 అక్షరాలు, 13 అక్షరాలతో ఉంటుంది. ఇప్పుడు నేను దాని విశేషాన్నంతటినీ చెప్పడం కష్టం, కానీ మీకు నేను ఒక్క మాట చెప్తాను చూడండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ అని ఒక్కసారి అన్నాడు అనుకోండి, దానివల్ల ఏమవుతుందో తెలుసా? రుద్రం క్రమపాఠంతో చెప్పిన ఫలితం వస్తుంది. శ్రీరుద్రాన్ని క్రమపాఠంతో చెప్పడం అంటే గురువుగారి శుశ్రూష చేసి ఎన్నాళ్ళు కష్టపడితేనో క్రమపాఠీ కాగలడు. ఇప్పటికీ ఆ పండితులను అడగండి, ఒక మాట చెప్తారు. నేను మనను వెంకటేశ్వర వైభవోత్సవాల్లో గొప్ప గొప్ప వేద పండితులు దత్తాత్రేయ ఘనపాఠి గారు వాళ్ళు వస్తే వాళ్ళని నేను మాట అడిగా, అసలు ఎటువంటి అరిష్టాన్నైనా సరే తీయడానికి ఏది చేస్తే బాగుంటుంది అని అడిగాను. అడిగితే వారు ఏకకంఠంతో పండిత మండలి నాకు చెప్పిన మాట ఏమిటంటే, శ్రీరుద్రం యొక్క క్రమపాఠం చెప్పడమే, అది ప్రదోష వేళలో అన్నారు. శ్రీరుద్రం తాలూక క్రమపాఠం చెప్పడం వేద పండితుడికే సాధ్యం, మనందరం చెప్పలేం, అది స్వరంతో కూడుకున్న విషయం. దాన్ని సమర్థరామదాసు గారు ఒక అద్భుతమైన కానుకగా మార్చారు. తేలికగా పలకడానికి, క్రమపాఠం చెప్పినంత శక్తి పొందడానికి తేలిక మార్గం ఏమిటంటే శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటే చాలు. అందుకే దాన్ని భజనలోకి తీసుకుంటారు. భజనలోకి ఎందుకు తీసుకుంటారో తెలుసా? ఆ ఆనందం ఉప్పొంగుతుండగా గట్టిగా అందరూ కలిసి శ్రీరామ జయ రామ జయ జయ రామ అని ఇలా భజన చేస్తూ ఇలా అంటున్నారనుకోండి, ఈ 2 చేతులు ఇలా ఇలా కొట్టుకుంటాయి. ఈ 2 చేతులు బాగా కలిపి చప్పట్లు చరుస్తూ ఆ భజన చేసినప్పుడు ఈ రక్తనాళాలు, ఈ అరిచేతులు ఇవి 2 తగులుతుండడం, ఆ కంఠం బిగ్గరగా పలుకుతూ ఉండడం, ఆనందం ఉద్భుతమవడం, కింద కూర్చుని భజన చేస్తూ ఉంటారు కాబట్టి మనకి తెలియకుండానే భజన చేస్తున్నప్పుడు మీరు గమనించండి, అందులో తాదాత్మ్యత పొందినప్పుడు మోకాళ్ళు ఇలా పైకి లేస్తాయి. శ్రీరామ జయ రామ జయ జయ రామ అని ఇలా మోకాళ్ళు కదులుతాయి. మోకాళ్ళు కదిలి ఊపిరి లాగుతూ అది చెప్తుంటే గొప్ప ఆరోగ్యానికి కారకము అని ఈ మధ్యకాలంలో ఆరోగ్యం విషయంలో భజన ఎంత మంచిదో నిరూపణం చేస్తూ కొత్త కొత్త వ్యాసాలు వస్తున్నాయి. అందున అసుర సంధ్య వేళలో, ప్రదోష వేళలో శ్రీరామ జయ రామ జయ జయ రామ భజన చేస్తే ధర్మమునందు రాజ్యంలో అనురక్తి కలుగుతుంది, నేరముల సంఖ్య తగ్గిపోతుంది, నేరం చేద్దామన్న ప్రవృత్తి తగ్గిపోతుంది. వాతావరణంలో ఎంత దూరం ఆ భజన వెడుతుందో అంత దూరం కూడా భావతరంగములన్నీ కూడా స్వచ్ఛమవుతాయి. స్వచ్ఛమై మనం ఇటువంటి తప్పు పని చెయ్యొద్దనేటటువంటి ధార్మికమైన ప్రవృత్తి కలుగుతుంది. ఆ రీత్యా మనం రక్షక భటులకు, పోలీస్ శాఖ వారికి గొప్ప ఉపకారం చేసినట్టు, నేరాల సంఖ్య తగ్గించి మనుష్యుల యందు నేర ప్రవృత్తి తగ్గించి ధర్మమునందు అనురక్తి కల్పించి సాటి మనుష్యుడిగా మనం ఉపకారం చేసినట్టు. అందుకే శ్రీరామ జయ రామ జయ జయ రామ తప్పకుండా సంకీర్తనం చేస్తారు. భజన సంప్రదాయము అంటే యథార్థమునకు భజన సంప్రదాయము కేవలముగా ఒక మండలిగా ఉండి చెయ్యడం అనేటటువంటిది మొదట లేదు. మీరు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. భజన మండలి అని ఒకటి ఉండి చెయ్యాలన్న మాట లేదు మొదట్లో. అసలు ఈ భజన అన్నది మొదట ఎక్కడ ప్రారంభమైందో తెలుసా? భజన చేయని ఇల్లు లేదు ఒకప్పుడు. నేను యథార్థం చెప్తున్నా, మీరు కొంచెం జాగ్రత్తగా జ్ఞాపకం తెచ్చుకోండి. మీకు ముందు తరంలో మీ తాతయ్య, మీ నాన్నగారు, మీ అమ్మగారు, మీ తాతగారు, అమ్మమ్మగారు, నాయనమ్మగారు సాయంకాలం అయ్యేటప్పటికే ఆవునీతి దీపం ఒకటి వెలిగించి, సంధ్యాదీపం అనేవారు, వెలిగించి
ఏదో ఒక నామం పట్టుకునేవారు కాసేపు. సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ అని ఆతో మొదలెట్టేవారు. అలుకాధీశ్వర అగణిత గుణ గణ అమృత శ్రీయో సాంబ శివ, సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ అనేవాళ్ళం. అలా ఏదో ఒక్కటి ఒకళ్ళు దాన్ని వివరణ చేస్తూ చెప్పుకుని ఎడుతూ ఉంటారు, మిగిలిన వాళ్ళందరూ అది అంటుంటారు. అలా నిర్మలంగా చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే అది అంటూ అవతలవారు అన్నటువంటి మాటలో ఉన్నటువంటి అమృతాన్ని గ్రోలుతారు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే, పాలు పెరుగు తేనె కన్నను మధురమైనది రామనామము అంటే రామనామము రామనామము రమ్యమైనది రామనామము అంటారు. వీళ్ళు ఇదే అంటుంటారు, ఒకటే రామనామము రామనామము రమ్యమైనది రామనామము. వాళ్ళు మనం రామాయణం మీద ప్రవచనాలు చేసినప్పుడు ప్రతిరోజు ఇవి చేస్తుండేవాళ్ళం. అందులో ఏదో అదేంటి త్రాహి కృష్ణాయన్నచు ద్రౌపది పల్లికిన్నది శ్రీరామనామము రామనామము రామనామము రమ్యమైనది రామనామము. ఎక్కడెక్కడ రామనామం ఎవరెవరు చెప్పారో, ఎవరెవరు ఆనందం అనుభవించారో బాగా సంతోషిస్తారు. నాకు బాగా జ్ఞాపకం, చిన్నతనంలో ప్రతి ఇంట్లో భజన జరిగితే కొన్ని అనుమానాలు వచ్చేవి. పాలు పెరుగు తేనె కన్నను మధురమైనది శ్రీరామనామము అంటే పాలంటే కమ్మగా ఉంటాయి, పెరుగంటే కమ్మగా ఉంటుంది, ఏదో తేనెంటే తీయగా ఉంటుంది, రామనామానికి రుచి ఏమిటి అని మెల్లిగా మనవడు ఏం చేస్తాడంటే అమ్మమ్మ పక్కకో నాయనమ్మ పక్కకో చేరి వాళ్ళు గంట సేపు భజన చేయడం, తర్వాత దూరి పట్టుకుని ఆ ఒత్తుల కోసం దాన్ని ఇలా తంతువు కింద తీస్తూ ఉండడం చేస్తుండేవారు. చేస్తుంటే వాళ్ళ దగ్గరికి వచ్చి అమ్మమ్మ పాలు పెరుగు తేనె కన్నను పక్వమైనది శ్రీరామనామము అంటే రామనామం వాటికన్నా రుచి ఏమిటమ్మమ్మా అంటే, ఒరే ఇలా పాలు తాగి ఇవి కమ్మగా ఉన్నాయనుకుని పెరుగు తిని కమ్మగా ఉందనుకుని నెయ్యి తిని కమ్మగా ఉందనుకుని కొన్నాళ్ళు పోయాక నువ్వు పెద్దవాడి అయ్యాక రామాయణం చదువుకుని రామనామం చెప్తే వీటికన్నా రామనామమే రుచిగా ఉందని నీ నాలుక ఏనాడు తెలుసుకుంటుందో ఆనాడు నిజంగా నీ నాలుక ధన్యం. ఆ రుచి ఈ రుచి కన్నా గొప్పది. ఎందుకని? ఈ రుచి శరీరాన్ని పోషిస్తుంది, ఆ రుచి ఆత్మని పోషిస్తుంది రా అని మా అమ్మమ్మ అంటే ఏమో అనుకునేవాడిని. ఆ తర్వాత తెలిసి వచ్చి బహుశా అడగడం రామాయణం చెప్పించి. ఇది నేను ఎందుకు మనవి చేస్తున్నానంటే, పరిప్రశ్నేన సేవయ ఈ భజన పిల్లలలో అనురక్తిని కల్పిస్తుంది. సాయంకాలం అయ్యేటప్పటికీ పెద్దవాళ్లతో కలిసి కూర్చొని సంతోషంగా కాసేపు భజన చేయడం. ఒక్క మాట పట్టుకునేవారండి. ఇప్పటికీ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే అని. అలాగే కొన్ని భజనలు ఉంటాయి, చాలా చిన్న భజనలు, కానీ అవి అనగా 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 ఎందుకు ఇలా అనాలి అనో అనుమానం వస్తుంది. జయ జయ శంకర హర హర శంకర హర హర శంకర జయ జయ శంకర కామకోటి శంకర కామాక్షి శంకర శృంగేరి శంకర శారద శంకర జయ జయ శంకర హర హర శంకర. ఏమిటి జయ జయ శంకర హర హర శంకర అని 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 ఎప్పటికో అనుమానం వస్తుంది కదా. జయ జయ శంకర హర హర శంకర ఏమిటండి అసలు? ఎందుకు శంకరాచార్యులు వారికి అలా అనడం అంటే, శంకర భగవత్పాదుల జీవితంలో ఓటమి అన్న మాట లేదు. వారు ఎక్కడికి వెళ్ళినా జయమి. అందుకే జయ జయ శంకర హర హర శంకర, వారి పేరెత్తితే పాపాలు పోతాయి. మిగిలినవి ఎన్ని చెప్పు, జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర ఆనందం. ఈ భజన సంప్రదాయం ఏం చేస్తుందంటే, మెల్లిమెల్లిగా భజన చేసేవాళ్ళు ఉత్సాహం బయలుదేరుతుంది. వాళ్ళింట్లో వాళ్ళు వీళ్ళింట్లో వాళ్ళు కలిసి నేను తాళం కూడా వేస్తాను, తాళం వేస్తూ పాడదాం. అదేం మాటలు కాదండి. మీరు ఈ మాట ఎప్పుడైనా భజన చేసేటప్పుడు గమనించండి. ఆ తాళం వేసేవారు తాటితోటి జాగ్రత్తగా ఇలా పట్టుకుని పైన ఇలా పట్టుకుని, ఆ భజన చేసే వ్యక్తి కంజీరా పట్టుకుని వాయిస్తూ చేస్తుంటే దానికి అనుగుణంగా ఇలా చకచక ఇలా 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 కదుపుతూ చేస్తుంటే వేళ్లల్లో ఎంత రక్త ప్రసరణ అవుతుందో, ఎంత వేగంగా భుజాలవి కదులుతాయో. ఆ వేగాన్ని అనుసరించి చేస్తూ వేగం తగ్గిపోతే ఒక్కసారి తగ్గించేసి
ఏదో హరే రామ 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 హరే హరే అంటే అప్పుడు గబగబా వాయించకూడదు, మెల్లిగా వాయించాలి. అది ఎంత అందంగా ఉంటుందో, అది ఆబాల గోపాలాన్ని ఆకర్షిస్తుంది. అసలు భజనతో సమానమైనటువంటి భగవన్నామ సంకీర్తనం అంత తేలికగా భగవత్ విషయంలో మునక వేయడానికి సాధనం నాకు తెలిసి ఇంకొకటి లేదు. అది పండిత పామరుల్ని, ఆబాల గోపాలాన్ని ఆకర్షిస్తుంది. ఒక్కొక్క చోట నేను చూశాను, భజన చేస్తుంటే అసలు కూర్చోలేక లేచి నిలబడి నృత్యం చేసేస్తారు. నేను ఒకసారి విశాఖపట్నంలో చూశా, ఎంత అద్భుతంగా చేస్తారో ఆ భజన. ఆ భజనలోకి అన్ని సాధనములు కూడా ఇమిడిపోతాయి. అప్పుడు దాన్ని ఇంకా రంజకత్వంతో అందరం కలిసి చెయ్యాలనుకున్నారనుకోండి, అప్పుడు ఏదో పెద్ద ఇళ్ళున్న వాళ్ళ ఇంట్లో మొదలుపెట్టి, దేవాలయాల్లో మొదలుపెట్టి, ఊళ్ళల్లో మొదలుపెట్టి, ఇప్పటికీ పల్లెటూర్లలో సాయంకాలం వేళ ఒక్క అరగంట సేపు కానీ గంట సేపు కానీ సమయాన్ని దుర్వినియోగం చెయ్యకుండా సాయంకాలం అయ్యేటప్పుడు అందరూ కలిసి భజన చేస్తుంటే మీరు ఊరి పొలిమేరలోకి వెళ్ళేటప్పటికి ఆ ధ్వని వినపడుతూ ఉంటుంది. ఎంత అద్భుతంగా వినపడుతుందో. ఇప్పటికీ గొల్లప్రోలు అవతల మల్లవరం అని చిన్న గ్రామం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి క్షేత్రం. ఆ మల్లవరంలో భజన చేసేటటువంటి వారికి ఒక చిన్న రామ మందిరం ఉంది. రాముల వారి మూర్తులు ఉంటే అక్కడ ఒక చిన్న ప్రమిదలో ఆవు నెయ్యి పోసి దీపం వెలిగిస్తారు. వెలిగించి అందరూ కూర్చుంటారు. కూర్చుని వాళ్ళు భజన చేస్తుంటే వినాలి. మీరు అసలు రాత్రి 9 అయినా 10 అయినా లేచి రాలేరు. అది అయిపోయిన తర్వాత మీరు వెళ్ళి పడుకున్నా సరే రాత్రల్లా మీరు భజన చేస్తూనే ఉంటారు. మీకు అదే చెవుల్లో అలా వినపడుతూనే ఉంటుంది. నాకు ఒక్కటి చెప్పండి, ఎంత ప్రయత్నం చేస్తే అలా నిద్రపోతున్నా కూడా భగవన్నామమే వినపడుతుంటుంది. ఆ తాళం వేస్తూ ఆ ఘోష, ఆ హార్మోనియము, ఆ చిడతలు, ఆ కంజేరి అవే వినపడాలంటే ఎంత సమాధిస్థితిలోకి వెళ్ళిన వాడికి అలా వినపడుతుంది. కానీ మన ప్రమేయం లేకుండా పడుకున్నా కూడా అదే పనిగా అటువంటి భజన చేసి వెళ్ళిపోయారనుకోండి, మీకు తెలియకుండానే పడుకుని కూడా జై జయ శంకర హర హర శంకర, జై జయ శంకర హర హర శంకర, జై జయ శంకర హర హర శంకర అంటూ పడుకుంటాడు. అది నిద్రపోతున్నా కూడా చెవిలో అలా వినపడుతూనే ఉంటుంది. అంత తొందరగా మనస్సులోకి ప్రవేశించి మనస్సుని ముంచేసే శక్తి దేనికి ఉంటుంది అంటే భజనకు ఉంటుంది. అందుకే ఆ భజన ప్రోత్సహించాలి. భజన ఏదో సామాన్యమైనటువంటి విషయంగా స్వీకరించకూడదు. ఎక్కడ భజన మండలి ఉన్నా, ఎక్కడ భజన జరిగినా ప్రోత్సహించాలి, అందులో పాల్గొనాలి. పైగా భజన జరిగే చోట అందున రామనామం జరుగుతుంటే హనుమ కూర్చుంటారు, అంత ఆనందం పొందుతారు ఆయన. అందుచేత మనమందరం కూడా రేపు శ్రావణ శుక్రవారం అన్నీ తిరుమల తిరుపతి దేవస్థానం వారు, దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు చెప్తేనే చెయ్యాలని, రేపు ఎవరు గుళ్ళో ఎందుకు చేస్తున్నారు మీరు ఇక్కడని ఎవరో వచ్చి అడుగుతారని అనుకోక్కర్లేదు, సంతోషిస్తారు చేస్తే. కాబట్టి రేపు సాయంకాలం చక్కగా అందరం భజన చేద్దాం, అందరం భగవన్నామం సహస్రం చేద్దాం. మీకు ఇంకా అవకాశం ఉందా? రేపు సాయంకాలం వరలక్ష్మీ వ్రతం నైమిత్తిక తిథి, కాసేపు ఒక్క పావు గంట రామనామం కూడా రాద్దాం. ఇంతకన్నా జీవితాన్ని అదృష్టంగా అందుకోవడానికి, కాలాన్ని సద్వినియోగం చేసుకోవడానికి అవకాశం ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరి కోసమో కాదు, మన కోసం. ఉద్ధరేనాత్మానాత్మానం, మనని ఉద్ధరించుకోవడానికి ఇంతకన్నా తేలిక మార్గాలు ఎక్కడుంటాయి? ఇంట్లో పేరంటం అయిపోతుంది, మనం ఇంటికి వెళ్ళిపోతాం. వాళ్ళు చక్కగా వచ్చిన వాళ్ళందరికీ బొట్టెట్టించుకొని వాళ్ళు సంతోషంగా ఉంటారు, మనం భజన చేసి మనం సంతోషంగా ఉంటాం. వాళ్ళు సంతోషంగా ఉంటే మనం అక్కర్లేని మాటలు, మనం ఏదో భయం చేసి పెడితే వాళ్ళు అక్కర్లేని మాటలు లేకుండా అందరం ఒక విషయం గురించే మాట్లాడుకుని శ్రావణ శుక్రవారాన్ని ధన్యం చేసుకుందాం. వానలు పడతాయి, అన్ని చోట్ల పంటలు పండుతాయి, ప్రజలందరూ సంతోషంగా ఉంటారు. అంతకన్నా మనిషిగా పుట్టినందుకు మనం చేయగలిగిన ఉపకారం ఏముంటుంది? అందుకే ఆ భజన అనేటటువంటిది వ్యక్తి ఆరోగ్యం దగ్గర నుంచి అన్నిటికీ కూడా గొప్ప ఉపకారాన్ని ఇవ్వగలిగి ఉంటుంది. దేవాలయాలకి సంబంధించినటువంటి గోశాలలు ఎక్కడెక్కడ ఉన్నా అక్కడక్కడ చక్కగా గోవులన్నింటినీ కడుగి వాటికి పసుపు రాసి బొట్లు పెట్టి అందంగా ఎక్కడ చూసినా సరే గోవులన్నీ కలకలలాడిపోయేటట్టుగా రేపు శ్రద్ధ తీసుకుందాం. రేపు శ్రావణ శుక్రవారం కాదు, ఒక పని చేద్దాం. రేపటి ఉదయం వాళ్ళు వరలక్ష్మీ వ్రతం చేసుకుంటూ ఉంటారు. ప్రతి దేవాలయానికి సాధ్యమైనంత మంది పురుషులు వచ్చి
మనగుడి కార్యక్రమంతో పాటుగా రేపటి రోజున గోవుల్ని కడిగి గోవులకి పసుపు రాసి బొట్టు పెట్టి 2 పువ్వులు వేసి ఒక కాస్త గ్రాసం, మన చేత్తో శ్రావణ మాసం ఎక్కడ చూసినా గడ్డి మొలిచింది, కాస్త పచ్చగడ్డి కోసి తెచ్చి ఆవుకి పెట్టి వెళ్ళిపోదాం. సాక్షాత్ పరదేవత వరలక్ష్మీ వాతయే తిన్నట్టు, మనము వరలక్ష్మీ వ్రతం చేసేసినట్టే. చక్కగా ఒక్కసారి వచ్చి మనగుడిలో పాల్గొని ఆ కార్యక్రమం చేసి పెడదాం. కాబట్టి శుక్రవారం, శనివారం, ఆదివారం ఈ కార్యక్రమాలు చేసుకుందాం. ఇది చేసుకునేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, అనేక పర్యాయాలు ఇక్కడ ఈ కార్యక్రమాలు జరిగి ఉన్న కారణం చేత మీరందరూ నిష్ణాతులు. ఒక దేవాలయానికి ప్రతిరోజు వెళ్ళేటటువంటి భక్తులందరూ కూడా ముందు రోజే, అంటే ఇవాళ సాయంకాలం ఒక పని చేద్దామంటే ముందు రోజు ఉదయమే దానికి కావలసిన ప్రణాళికని సిద్ధం చేసుకుని ఊరికే ఖర్చుతో కూడుకున్న విషయాల జోలికి వెళ్లకుండా ఇంటి నుంచి పాత బట్టలు తేవచ్చు, ఇంటి నుంచి చీపురు కట్ట తేవచ్చు, తెచ్చి చక్కగా దేవాలయాన్ని ఎంతవరకు దులపగలమో అంతవరకు దులపడం, ఎంతవరకు కడగగలమో అంతవరకు కలగడం, ఆవు పేడ నీళ్లు కలిపి చక్కగా కళాపి చల్లడం, చక్కగా రంగవల్లులు తీర్చిదిద్దడం. ఎక్కడ చూసినా కూడా ఈ దేవాలయాలన్నీ పరమ శోభనంగా ఉండాలి. ఇది క్రమక్రమంగా ఏ భావన తీసుకొస్తుందో తెలుసా? ఇది మన గుడి, దీన్ని మనం కడుక్కుంటాం, దీన్ని మనం తుడుచుకుంటాం. ఇది మన గుడి, మన ఇల్లులాగా. మా ఇంట్లో అక్కడ ఒక తుక్కు కాగితం కనపడింది అనుకోండి, అనవసరపు కాగితపు ఉండొకటి, ఎప్పుడో ఎవరో వచ్చేది తీయాలని చూస్తానా, వంగి తీసి చెత్తబుట్టలో పడేస్తాను. ఇది మన గుడి కాబట్టి దీన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. పొరపాటున ఎక్కడైనా ఏదైనా ఉండకూడని స్థితిలో ఉందనుకోండి, రండి అని నలుగురు కలిసి గుడిని శుభ్రం చేసుకుని పెట్టుకోవాలి. మన శ్రమదానంతో మన దేవాలయాల్ని మనం తీర్చిదిద్దుకోవాలి, పరమ శోభాయమానంగా తయారు కావాలి. మీరొకటి బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి, మన గుడి కార్యక్రమం 3 రోజులు అంటే దాని ఉద్దేశ్యం మళ్ళీ పిలిపించే వరకు గుడి జోలికి వెళ్ళక్కర్లేదు అని కాదు. అనుబంధం ఏర్పాటవడానికి కార్యక్రమం అంతే, తర్వాతది కొనసాగింపు. ఈ అనుబంధం ఒకసారి ఏర్పడింది అనుకోండి, మన అన్న భావన ఏర్పడింది అనుకోండి, మనం దాన్ని జాగ్రత్తగా ఉంచుకోమా? ఇంకా తర్వాత తిరుపతి దేవస్థానం వాళ్ళు, దేవాదాయ ధర్మాదాయ శాఖ వాళ్ళు చెప్పవలసిన అవసరం లేదు. ఇవాళ నేను సభాముఖంగా చెప్తున్నాను, విశాఖపట్టణంలో ఒక దేవాలయం కాదు, ప్రతి వారం ఆదివారం వస్తోంది అంటే ఫోన్లు చేసి బ్రతిమాలి దేవాలయాలకు వెళ్ళి తుడిచి కడుగుతున్నారు. అనేక దేవాలయాలకి సత్సంగాలు అంతంత గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తున్నాయి. ఇవాళ దేవాలయాలు ఫోన్లు చేసి, అయ్యా మా దేవాలయానికి ఒక్కసారి వచ్చి శుభ్రం చేసి పెడతారంటే మా గుడి అని పెడుతున్నారు. అంత అనుబంధం మన గుడి. ఇది మన స్వామి ఉండేటటువంటి ప్రదేశం. మా ఇల్లు శుభ్రంగా ఉండి మా స్వామి ఉండేటటువంటి ప్రదేశం శుభ్రంగా ఉండకపోతే అంతకన్నా అవమానం ఇంకోట్లేదు. నేనేమో మంచి పంచ కట్టుకుని మా స్వామివారు మాత్రం బొద్దింకలు పాగుతున్న మాసిపోయిన పంచ కట్టుకుంటే నాకు అవమానం. నేను పడుకునేటటువంటి గది చక్కగా ఉంటుందా, నేను కూర్చునే గది బాగుంటుందా, స్వామి కూర్చున్న గది అంతా అంతరాలయం అంతా బూజులు పట్టుందా, నాకు అవమానం. నేను ఎక్కి వెళ్ళేటటువంటి మోటార్ సైకిల్ నిండా ధూళుందనుకోండి, ఓ మోటార్ సైకిలా నీ మీద కోటేశ్వరరావు గారు ఎక్కి పెడతారు ఏంటి, అలా ఉండొచ్చా అని దాన్ని అడుగుతారా? కోటేశ్వరరావు ఎంత ప్రవచనాలు చేస్తే మాత్రం అది ఒకసారి తుడుచుకోవద్దండి అని నన్ను అడుగుతారా? నన్ను అడుగుతారు. స్వామి దేవాలయానికి బూజులు పడితే ఆయన వైభవం తగ్గదు, కానీ మన అశ్రద్ధకి తార్కాణం. దేవాలయాలన్నీ శోభస్కరంగా ఉన్నాయంటే భక్తుల శ్రద్ధకి పరాకాష్ఠ. అది కదూ ఈశ్వర ప్రీతికి కారణం. అప్పుడు లోకాన్నంతటిని ఆయన అనుగ్రహిస్తాడు, పరమ సంతోషాన్ని పొందుతాడు. ఆ అనుబంధం నిలబెట్టుకోవాలి. మన గుడి 3 రోజుల కార్యక్రమం కాదు, ఇది పునాది, విత్తనం అంతే. ఒకసారి విత్తనం వేసి మొలక వచ్చిందనుకోండి, దాన్ని సంరక్షించుకుంటాం చెట్టు అయిపోయే పర్యంతం. అలాగే ఇది మన గుడి. అస్తమానం అమ్మ కడుపులోనే ఉంటాడా? బతికున్నంతకాలం అమ్మ పాలు తాగుతాడా? ఒకసారి అమ్మ కడుపులోంచి బయటికి వచ్చేసిన తర్వాత బొడ్డు కోసేస్తారు, నాభీబంధం తెగిపోయింది, కానీ హృదయబంధం ఉండిపోయిందా? మా అమ్మ నా కొడుకు, ఆ అనుబంధం జన్మ జన్మలకి ఉండిపోయింది. అలా మన గుడి ఈ 3 రోజులతో మొదలుపెట్టినటువంటి ఈ కార్యక్రమాల నుంచి వచ్చినటువంటి పూనిక, ఈ ప్రతిజ్ఞ ఇలా నిరంతరం కొనసాగాలి. ఇది మన గుడి అన్న భావనతో
గుడికి ఏవి కావాలో అవి సమకూర్చుకోవడం, ప్రతి దేవాలయాన్ని సంరక్షించుకోవడం, దేవాలయాలు శిథిలమైపోయి మూతపడిపోకుండా ధూపదీప నైవేద్యాలు లేని స్థితి కలగకుండా కాపాడుకోవడం, మన స్వామి వైభవం, ఇవి మన స్వామికి చెందినవి, వీటిని దేవాలయానికి ఉంచి కాపాడాలన్న ధార్మిక దృష్టి, వీటిని నిలబెట్టాలి. ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి, మనిషిని మనిషిగా బ్రతికించగలిగినది గుడి ఒక్కటే. ఎందుచేత ఇక్కడికొచ్చి నమస్కారం పెట్టి వెళ్ళిపోయిన తరువాత మళ్ళీ రేపు వచ్చి నమస్కారం చేస్తున్నారనుకోండి, మీరు వెళ్ళి నిలబడి ఇలా నమస్కారం చేస్తుంటే నిన్నను నువ్వు నేను ఇచ్చిన శక్తితో ఏం చేశావో నాకు తెలీదా, సిగ్గు లేదా వచ్చి ఇలా నిలబడడానికి అని స్వామి అడుగుతాడన్న అనుమానం కలిగిందనుకోండి, ఇక పాపపు పని చెయ్యడు, అక్కర్లేదు. ఆయన ఉండగా నా యోగక్షేమములకు ఏ లోటు లేదు. ఆ స్వామి అనుగ్రహం ఉంటే నేను, నా బిడ్డలు, నా కుటుంబం హాయిగా ఉంటాం. నాకొద్దు పాపభూయిష్టమైన జీవనం. ఆయన నన్ను చూడగానే సంతోషించి రారా రా 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 అనాలి. నేను ఆయన ఎదురుగుండా వెళ్ళినా వీడొచ్చేస్తున్నాడని ఇలా ముఖం ఆయన తిప్పుకునేటట్టుగా నేను బ్రతకకూడదన్న భావన కలిగితే సమాజంలో శాంతి తప్ప ఇంకేముంటుంది. అందుకే సమాజముగా ఉండాలన్నా, నరుడిగా బ్రతకాలన్నా, మనిషి జన్మ సార్థక్యం పొందాలన్నా, మనిషి బ్రతుకు పండాలన్నా జాగ్రత్తగా రక్షింపబడవలసినవి, కాపాడబడవలసినటువంటివి దేవాలయములే. అటువంటి దేవాలయ ప్రాంగణాలన్నింటినీ కూడా పూనికతో, పరమభక్తితో, పరమశ్రద్ధతో మనందరం కూడా రక్షించుకోవడానికి ఈ ఇవ్వబడినటువంటి మనగుడి ప్రణాళికని చిత్తశుద్ధితో పాటిద్దాం. చక్కగా దేవాలయంలో ఉండేటటువంటి పాత్ర సామాగ్రి తోమడానికి ఏదో పెద్ద పెద్ద పరికరాలు అక్కర్లేదు. ఇంటికి ఇంత చింతపండు అయితే చాలు. ప్రతి ఇంటి నుంచి ఇంత ఉప్పు, ప్రతి ఇంటి నుంచి ఇంత పీచు తెచ్చుకుంటే చాలు. పీచు కూడా అక్కర్లేదు, అలా పక్కకెళ్ళి గడ్డి పీకి తెస్తే చాలు. అందున ఈ దేవాలయంలో నేను చెప్పక్కర్లేదు, మీ అందరూ చేసిన వాళ్ళే. దేవాలయం పాత్ర సామానంతా తీసుకొచ్చి అక్కడ పెడితే కనీసం 2 నెలలు పడుతుంది తోమడానికి. అంత సామాను 2 గంటల్లో తల్లులు తోమేసి బంగారు పాత్రలా అన్నట్టుగా బోర్లించి ఆరబెట్టేస్తుంటారు. మళ్ళీ అవన్నీ తీసుకెళ్ళి ఆ దీపాలు వెలుగుతుంటే స్వామి దగ్గర మనం దర్శనానికి వచ్చినప్పుడు బంగారంలా మెరిసిపోతుంటే మనం కష్టపడి మన రెక్కలు ముక్కలు చేసుకొని తోముకున్నటువంటి పాత్ర సామాను, ఆ దీపపు సమ్మెలు, మనం శుభ్రం చేసుకున్న గుడి, ఇక్కడ బూజు పడుతోంది అని గబగబా ఓ పుల్ల మొక్కో ఏదో తెచ్చి ఆ బూజు తీసేసి చేయి కడుక్కుని గుడిలోకి వెళ్ళిపోతాడు. ఎవరో తెలియక అభిషేకం చేయడానికి వాడిన పరిమళ ద్రవ్యపు సీసా అక్కడ పడేశాడు, పగిలితే గాజు పెంకు గుచ్చుకుంటుంది, దూరంగా తీసుకెళ్ళి ఎక్కడో చెత్త కుండీలో పడేశాడు. మన గుడి, దీన్ని మనం కాపాడుకోవాలి. ఒకసారి మన అన్న భావన నాటుకుందనుకోండి, ఆ భావనతో మీరు చూడకుండా ఉండలేరు. మన అన్న భావన ఉంటే మొదటి లక్షణం, మీరు వెళ్లకుండా చూడకుండా ఉండలేరు. నా కొడుకు, నా కోడలు, నా కూతురు, నా అల్లుడు, నా మనవలు, నా బంధువులు అన్న భావన నాకు ఉందనుకోండి, వాళ్ళు కులాసాగానే ఉన్నారు కదా అని నేను ఉండగలనా? ఏదో ఒక మిష పెట్టుకుని 3 నెలలకో 4 నెలలకో ఓసారి వెళ్ళి వాళ్ళని చూసి సంతోషపడిపోయి వాడికి ఏదో పెట్టి ఓ అరటిపండు ఓ మిఠాయి ఉండవు పెట్టి వాడు తింటే నేను మురిసిపోయి తిరిగి వచ్చేస్తానా రానా? ఎందుకండి అనవసరపు ఖర్చు? అంటే అనవసరపు ఖర్చు ఏమిటి మీకేం తెలుసు? ఎంత సంతోషం, మీరు మానేయండి కావాలంటే, నేను అలా వెళ్లకుండా ఉండలేను అంటానా అననా? మన అన్న భావనలో వెళ్లకుండా ఉండలేని స్థితి, చూడకుండా ఉండలేని స్థితి ఉంటుంది. గుడితో మన అన్న భావన ఏర్పడిందనుకోండి, మన స్వామి ఏమిటో స్వామివారి దర్శనం చేసి 4 రోజులు అయిపోయింది, వెళ్ళడం కుదరట్లేదు. రేపు ఏమైనా కానీ ఓ గంట ముందు లేచి అనుష్ఠానం పూర్తి చేసుకుని దేవాలయంలోకి వెళ్ళొస్తాను, ఒక్కసారి స్వామిని చూసి రావాలి. వాడికి అది విగ్రహం కాదు, స్వామి. ఒక్కసారి నా తండ్రిని చూడాలి, ఆయన నవ్వుతూ నా వంక చూడాలి, ఆ గుళ్ళోకి వెళ్ళాలి. ఎన్నాళ్ళైందో మనం వేసుకున్న మొక్కలు నేను వింటూ ఉంటాను, అక్కడక్కడ అరటి మొక్కలు వేస్తారు, వేసి ఓ 10 రోజులు అయిందనుకోండి, అరటి ఆకు పట్టిందండి, అదో పెద్ద శుభవార్త కింద చెప్పుకుంటారు. ఈ దేవాలయం సత్సంగంలో నేను ఇన్ని మాటలు విన్నాను. ఏమంటే గోశాల వైపు అరటి చెట్టు గెలేసిందిటంటే ఎవరి అవకాశం బట్టి వాళ్ళు పొద్దున్న మధ్యాహ్నం సాయంకాలం గబగబా వచ్చేసి 2 చక్ర వాహనాలు దిగిపోయి 4 చక్ర వాహనాలు దిగిపోయి ఆ మూలకెళ్ళిపోయి ఆ అరటి చెట్టు వంక చూసి ఆ గెల వంక చూసి మురిసిపోయి ఇది మనమే వేశాం
ఇక్కడ మన్ను, ఇక్కడే నీరు పెట్టాం, అబ్బా మనం వేసుకున్న అరటి చెట్టు గెలేస్తోంది. ఒక ఆకు, మనం వేసుకున్న అరటి చెట్టు ఎంత పవిత్రంగా చూసుకున్నాము. మనం కట్టుకున్న గుడి కించిత్ బీటలు వారితే పలకలు మార్చాలంటే ఎంత అవుతుంది? అందరం తలకో 50 వేసుకుని మార్చుకోలేమా? పాడైపోతుంది గుడిలో అయితే అని గబగబా తలకో 50 రూపాయలు వేసుకుని మార్చుకోవాలా? మన గుడి ఎంత జాగ్రత్తగా, అమ్మో దీన్ని కాపాడుకోవాలి. ఒక గొప్ప అనుబంధం. ఈశ్వరుడికి కావలసింది నిజానికి అదే. నా కోసమని నాతో అనుబంధం పెట్టుకునేవాడు ఉన్నాడా అని వెతుక్కుంటాడు. ఇంతమందిని నేను కాపాడుతున్నాను, నావాడినని అనుబంధం పెట్టుకున్నవాడు ఉన్నాడా? అనుబంధం అంటూ ఉంటే భక్తి తనంత తాను చిగురిస్తుంది, శాఖోపశాఖలవుతుంది, కాయలు పళ్ళు దిగుతాయి. దానికి ఆది ఎక్కడ ఉంది అంటే మన గుడి కార్యక్రమంలో ఉంది. అందుకే ఈ మన గుడి కార్యక్రమం విజయవంతం కావడము అంటే జ్ఞాపకం పెట్టుకోండి, అందరూ కూడా పరిపూర్ణమైనటువంటి సుఖశాంతులతో ఉండడం, భగవంతుడితో అనుసంధానం అవ్వడం, ప్రశాంత జీవనానికి ప్రాతిపదిక ఏర్పరచుకోవడం. అందుకే చక్కగా నేను 1కి 10 మార్లు ఇప్పటికే 3 రోజులు నిర్వర్తించవలసినటువంటి కార్యక్రమాల గురించి మనవి చేసి ఉన్నాను. ఏ ఏ దేవాలయాలలో ఏవేవి చేసుకుంటే అనువుగా ఉంటుందో దానికి తగిన కార్యక్రమాన్ని మీరు సిద్ధం చేసుకోవచ్చు. చేసుకుని అందంగా కార్యక్రమాల్ని చేసి మన గుడి కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యడానికి కావలసినటువంటి సమస్తమైనటువంటి విభూతిని, అందరికీ భగవంతుని యొక్క దేవాలయంతో అనుబంధం మనసులో సుస్థిరంగా ఏర్పడేటటువంటి వైభవం పొందడానికి కావలసినటువంటి భావ పరిశుద్ధిని, అలాగే చక్కగా అందరం ఆ రక్షాబంధనాలు కట్టుకుని భగవంతుని యొక్క అనుగ్రహం చేత రక్షణ పొంది ప్రతి ఇల్లు ఎటువంటి ప్రమాదాలు లేకుండా సంతోషంగా చిరునవ్వులతో శాంతియుతంగా ఉండేటటువంటి స్థితిని, భగవంతుని యందు భక్తి చేత సమాజమంతా పరిపుష్టమై శాంతియుతంగా ఉండేటటువంటి స్థితిని మనం పొందడానికి వీలైనటువంటి రీతిలో దేవాలయాన్ని సేవించడానికి కావలసినటువంటి సమస్త సమర్థతలను ఈశ్వరుడు తన నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత మనకు అనుగ్రహించుగాక అని స్వామివారి పాదార విందములకు సాంజలి బంధకంగా నా శిరసు తాటించి నమస్కరిస్తూ, ఇంత అద్భుతమైన సామాజిక ప్రయోజనం కలిగినటువంటి విషయం మీద మాట్లాడేందుకు నాకు అవకాశం కల్పించినటువంటి పెద్దలకి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలను ఆవిష్కరిస్తూ, రాష్ట్రాలకన్నిటికీ కూడా ప్రయోజనాన్ని కల్పించగలిగినటువంటి ఇంత గొప్ప కార్యక్రమానికి సంబంధించిన ప్రసంగాలు ఇక్కడి నుంచి జరుగుతున్నాయంటే ఒక నయా పైసా మాకు అక్కర్లేదు. మన గుడి ఇది ఒక గుడికి కాదు, అన్ని గుడులు మన గుడులే. అటువంటి మన గుడి కార్యక్రమానికి పునాదిగా నేపథ్య ప్రసంగాలు ఇక్కడి నుంచి జరుగుతున్నాయంటే నయా పైసా అక్కర్లేకుండా మనం ఖర్చు పెట్టి ఈ కార్యక్రమాలు నిర్వహిద్దామని ముందుకొచ్చినటువంటి అయ్యప్ప స్వామి దేవస్థానం పాలక నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలను ఆవిష్కరిస్తూ స్వస్తి. మంగళాశాసనపరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.